యేసుతో నా పయనం. ఇది వినడానికి మీకు చాలా ఎందుకు ఆసక్తి ఉంది అంటే, ఇంత గొప్ప పరిచర్య యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వెనుక మరి ఎంత పోరాటం ఉండింది, ఎంత శ్రమ ఉండింది, ఎంత నొప్పి బాధ కలిగింది, ఇవన్నీ మరి మీకు మీ పిల్లలకు కూడా తెలియాలి, ఇంకా రానున్న తరానికి కూడా తెలియాలని రికార్డ్ కూడా తెలియజేస్తున్నాం. అంటే దీని ద్వారా నేనెంత గొప్పదాన్ని అని కాదు, ఈ అల్పురాల్ని ఎంత గొప్ప దేవుడు నడిపించినాడని. హల్లెలూయా. నేను గొప్పతనము, నా గొప్పతనం కాదు, దేవుడు తన గొప్ప హస్తము మరి తోడుంచి నడిపించిన ఈ గొప్ప పరిచర్య ఎక్కడ ఓడిపోకుండా మరి దేవుడు తన కృపను చూపెట్టినాడు. అంటే ఈ పరిచర్య ఆరంభించడానికి దేవుని దర్శనం, ఇది నేను చాలా నెలలు మీతో యేసుతో నా పయనం అనే శీర్షికలో మీకు వివరించినాను. ఈ పరిచర్య దర్శనం ద్వారా ఆరంభింపబడింది. ఈ పరిచర్య గురించి నా తల్లి రేచల్ మాథ్యూ గారికి ఒక దర్శనం ఉండేది, నా గురించి ఒక దర్శనం ఉండేది. ఆమెకు 6 సంతానం అయితే ఆమె నా పట్ల కొద్దిగా ప్రత్యేకతలు అంటే ప్రత్యేకంగా నా మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే నాకంటే 5 సంవత్సరాలు పెద్దదైన నా అక్క సేవలో మరణించింది. ఆమెకు దాదాపు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఆనాడు సేవలో అతి కష్టాలు పడినారు పాస్టర్ మాథ్యూ గారు, రేచల్ గారు. వారికి ఉన్నవన్నీ వదిలిపెట్టి ఇక్కడ మరి పరదేశులుగా ఉన్నారు, భాష రాదు, బంధువులు లేరు, మరి ఆస్తిపాస్తులన్నీ వదిలేసి వచ్చినారు. కాబట్టి బిడ్డలకు ఏం పెట్టాలో కూడా వారికి మరి వారి దగ్గర స్తోమత లేదు. అలా ఉన్నప్పుడు నాన్నగారు చాలా దూరము వెళ్ళిపోయేది పరిచర్య. ఎక్కడ వెళ్తున్నారో కూడా అమ్మకు తెలియదు. ఆ దినాల్లో సెల్ ఫోన్లు కానీ మరి ఈమెయిల్స్ కానీ ఇవేవి లేవు. కాబట్టి మనిషి వెళ్ళిపోయినాడంటే వచ్చేంతవరకు కాచుకొని ఉండాలి, ఏ కార్యం వారి గురించి మనకు తెలియదు. అలాంటి దినాల్లో మరి చిన్న బిడ్డలు 4 వదిలేసి, అమ్మను వదిలేసి నాన్నగారు దూరం పరిచర్యకు వెళ్ళినారు. చిన్నపిల్లలు, అక్క మీకు తెలుసు, ఎలిజబెత్ అక్క, అబ్రామ్ అన్న, డానియల్ అన్న, మరి తర్వాత ఈ పాప ఉండేది. ఈ పాప పేరు దీనా అని పేరు పెట్టుకున్నారు వారు. అయితే నాన్నగారు వెళ్ళి చాలా రోజులైంది. పాపకు అతి తీవ్రమైన జ్వరం వచ్చింది, 4 సంవత్సరాలు కూడా లేదు. అప్పుడు ఈ జ్వరంలో ఎలాగూ ఈ తల్లి మరి మందులు కొందామంటే డబ్బులు లేవు. పాప పాలు అడుగుతుందంట, జ్వరం వచ్చి పాలు ఇవ్వడానికి కూడా పాలు లేదు, పాలు కొనడానికి డబ్బులు లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి నాన్నగారు ఎప్పుడు అమ్మతో చెప్పేది, నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ప్రార్థన చేయాలి, డబ్బులు లేకుంటే ప్రార్థన చేయాలి, దేవుడు పంపిస్తాడు. ఎందుకంటే మనము ఈ తెలుగు రాష్ట్రానికి వచ్చింది డబ్బులు సంపాదించడానికి కాదు, మనం ఆత్మల సంపాదనకు వచ్చినాం. కాబట్టి దర్శనంతో వచ్చినాం కాబట్టి దేవుడే చూసుకుంటాడు. జీవమైన మరణమైన, కరువైనా కలివైనా, రోగాలున్నా ఆరోగ్యం ఉన్నా, లేమైనా ఉన్నవైనా, ఏదైనా నువ్వు ప్రార్థన చేయాలంటే నేను మాత్రం సేవ మానుకొని ఇంట్లో ఉండలేను, నేను వెళ్ళిపోవాలి సేవకు. మరి ఎక్కడ వెళ్తున్నావయ్యా అంటే ఏం పత్తా లేదు. నాన్నగారు ఎక్కడో వెళ్ళిపోయేది. అయితే ఈ పాప పాలు అడిగితే పాలు లేకుండింది. పాపకు అతి తీవ్రమైన జ్వరంతో నాన్నగారు లేని సమయంలోనే మరణించింది. అయితే నాన్నగారికి చాలా ప్రియమైన కూతురు అనమాట ఈమె. చాలా చక్కగా ఉండేది, అందంగా ఉండేది. నాన్నగారు మరి బిడ్డను చాలా ప్రేమించినాడు. అయితే నాన్న ఎక్కడో ప్రసంగం చేసి అలసిపోయి పడుకుంటూ ఒక దర్శనం చూసినాడు. దాంట్లో అలల మీద యేసుప్రభు వచ్చి నాన్నగారి చేతిలో ఉన్న బిడ్డను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అయ్యో నా బిడ్డ నాకు కావాలి అని నాన్నగారు అంటే, నాకు అవసరం ఉంది నీ బిడ్డతో అని మరి నిర్దయగా ప్రభు బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంటే నాన్నగారు అప్పుడు
అనిపించింది ఏదో ప్రమాదం వచ్చింది బిడ్డకు అని చెప్పి వెంటనే సూట్ కేసు చదువుకొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారు చూసిన దృశ్యం ఏంటంటే 3 పిల్లలు ఏడుస్తున్నారు. అమ్మ ఆ చిన్న బిడ్డ శవం దగ్గర కూర్చొని ఆమె ఏడవడం కాదు, ఆమె ధైర్యం తెచ్చుకొని ఆ బిడ్డకు ఒక బట్టతో ఒక ఫ్రాక్ కుడుతుంది. అంటే ఎంత బాధ కలుగుతుంది కదా. అంటే బిడ్డకు ఆఖరిగా వేయడానికి ఓ బట్టతో ఆమె ఫ్రాక్ కుడుతుంది. కుట్టడంలో ఆమె చాలా ముందు ఉండేది. మాకు టైలర్ ఎప్పుడు డబ్బులు ఇవ్వలే అమ్మ, అందరి బట్టలు కుట్టేదమ్మ. అయితే ఫ్రాక్ కుడుతున్నప్పుడు నాన్నగారు వచ్చినారు అనమాట. వచ్చినప్పుడు శవశరీరం పాపది. అప్పుడు ఎట్టుంటుంది పరిస్థితి? అయితే అలాంటి కష్టాలు సేవలో వారు అనుభవించినారు. అయితే సేవ అన్నప్పుడు చాలా సులువుగా తీసుకుంటారు. సేవ అంత సునాయాసమైంది కాదు. ఉదయం 10 నుండి 5 గంటల వరకు చేసే డ్యూటీ కాదు సేవ అంటే. సేవ దేవుడు పిలుచుకుంటే ఇంకా మనం క్షణక్షణము కరుగుతుండాలా వెలుగుతుండాలి, కరుగుతుండాలా వెలుగుతుండాలి, కరిగిపోతూ ఉంటాం. అయితే ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు ఇంతంత కాదు. మరి నాన్నగారు గురించి ఒక చిన్న పుస్తకం మీరు ఎంతమంది చదివినారో ప్రింట్ చేసినాము. ఆయన చరిత్ర చాలా మట్టుకు దాంట్లో రాయలేదు. ఆయన కొద్దిగా అవగాహన ఉంటుందని ఆ పుస్తకం విడుదల చేసినాం కదా, మీరు చదివి ఉండొచ్చు. వాళ్ళ సేవలో ఉన్న కష్టాలు ఇంతంత కాదు, చాలా కష్టపడ్డారు వాళ్ళు, చాలా కష్టపడ్డారు. ఆకలి దప్పులు, బట్టలు లేమి, తర్వాత పిల్లలకు ఫీజులు కట్టడానికి లేక, ఇంటి కిరాయి కట్టడానికి లేక అమ్మ అహర్నిశలు కష్టపడేది. కొద్దిగా స్థలం ఎక్కడ ఉంటే వెంటనే దాన్ని ఏదో కూరగాయలు పండించేది. అంటే పిల్లలకి ఇవ్వాలి కదా, పిల్లలకి ఇవ్వాలి కదా. అలాంటి తల్లి నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఆమె మనసులో నాన్నగారు దేవుని సేవ చేయాలా, ఆమె పిల్లల కూడా కష్టపడాలా, మరి ఆత్మలు రక్షింపబడాలి, ఇంతగా మా అమ్మ మనసులో ఉండేది. చాలా కష్టపడేది. అయితే మరి 5 సంవత్సరాలు అయిన తర్వాత, ఆ బిడ్డ చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలకు నేను పుట్టినాను అన్నమాట. నేను పుట్టినాను. మరి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఒక కుమార్తెని దేవుడు తీసుకున్నాడు, ఇంకొక కుమార్తెని దేవుడు ఇచ్చినాడు. అయితే నేను కడుపులో ఉన్నప్పుడు మా తల్లి ఎంత ప్రయాసపడ్డదంటే, ఆమెకు గర్భిణీ స్త్రీలకు మనం ఎంత కేర్ తీసుకుంటాం, వాళ్ళకి ఏది కావాలంటే వండి పెడతాం, భద్రంగా జాగ్రత్త తీసుకుంటాం. అటువంటి జాగ్రత్తలు ఏవి కూడా మరి రేచల్లో మాకు దొరకలేదు. ఆమె చాలా రిచ్ లేడీ, ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు 6 ప్రసవాలు, ఎవ్వరు లేరు ఆమెకు సహాయం చేయడానికి. ఆమె నిండు గర్భిణీగా ఒక రిక్షా ఎక్కేది, పోయి నార్మల్గా కనేది, ఆ బిడ్డను ఆ రిక్షాలు వేసుకొని వచ్చేది. అంతలోగా ఈ చిన్న పిల్లలకు మళ్ళీ వండి పెట్టేది. అంటే ఎంత కఠినమైన పరిశ్రమ ఉంటుంది. అలా కష్టపడి ఆమె మరి 15 సంవత్సరాలు పడకబట్టింది. అంటే బియాండ్ హర్ కెపాసిటీ, ఆమె శక్తికి మించిన ప్రయాణం చేసింది. మరి గర్భిణిగా ఉన్నప్పుడు ఏదైనా రుచికరమైన ఆహారం లేకుండేది. నేను ఆమె కడుపులో ఉన్నప్పుడు ఆమె ఆకలికి తట్టుకోలేకుండా ఉండేదట. పక్కింటి ఆవిడ వేడివేడి గంజి వంపుతుంటే మనసులో అనుకునేదంట, గంజి నాకు ఇస్తే నేను నా ఆకలి తీర్చుకుంటుండే కదా. కానీ నోరు తెరిచి ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదంట. అయితే మీదికి చూసిందంట, దేవా నాకు ఇంత ఆకలి అవుతుంది నాకు అని. ఇట్లా మీదికి చూస్తే ఆమెకు పెరట్లో ఒక మునిగ చెట్టు కనబడదు. మునిగ చెట్టు మీద ఆమెకు దృష్టి పోయింది. అయితే ఆమెకు ఒక ఐడియా వచ్చిందంట, ఈ మునిగాకులు తీసి ఉడకబెట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని తింటే నా ఆకలి పోతుందని ఆ మునిగాకులు మంచి కడిగి ఉడకబెట్టి తిన్నదంట. తింటే మంచి ఎనర్జీ వచ్చేసిందంట. అలవాటు అయిపోయిందంట రోజు మునిగాకులు ఉడకబెట్టుకొని తినడం. నేను మొన్న వార్తల్లో చూసినాను, మునిగాకుకున్నంత శక్తి మేధస్సు కానీ బ్రెయిన్ పవర్ కానీ
అన్నిటికీ దాంట్లోనే ఉందట శక్తి. చూడండి దేవుడు ఎంత గొప్ప అండి, అది దేవుని స్తోత్రం. అదే తిన్నదంటే 9 నెలలు. ఇక నేను కడుపులో ఉండి బాగా బలం వచ్చేసింది నాకు. నన్ను కనడానికి కష్టమైంది ఆమెకు. నేను హాస్పిటల్లో మరి ఆమె నార్మల్గా కన్నది, అందరినీ కూడా నార్మల్గా. నేను మరి 4 కిలోల బిడ్డ ఎట్లా బయటకు వస్తుంది? కానీ ఆమె విశ్వాసము, తండ్రి గారి ప్రార్థన, ఏ ప్రమాదం లేకుండా నన్ను కన్నందుకు 4 కిలోలు మంచిగా బ్యూటిఫుల్గా మంచి రంగు, నాకున్నంత రంగు మళ్ళీ ఎవరికి రాలేదు మంచిగా. ఎందుకంటే ఈ మునిగాకులో ఉన్న శక్తి అనుకుంటా. మంచి రంగుగా పుట్టినానంట. ఆ రోజు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినారు. ఎందుకంటే 4 కిలోల బేబీ నార్మల్గా తల్లికి అన్నదని, తల్లికి ప్రైజు, నాకు ప్రైజ్ వచ్చింది. అంటే ప్రైజ్ తోటే వచ్చిన ఈ లోకానికి. దేవుని స్తోత్రం. అయితే అప్పటి నుండి తల్లి కొద్దిగా స్పెషల్గా నన్ను చూసేది. అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు కానీ నన్ను మాత్రం చాలా అల్లారు ముద్దుగా పెంచింది. ఒక బిడ్డ పోయిన తర్వాత ఇంకో బిడ్డను దేవుడు ఇచ్చినాడని జాయ్ అని పేరు పెట్టినారు. తర్వాత అప్పటి నుండి అమ్మకు ఒక మనసులో ఉండేదంట, ఎందుకంటే ఈ బిడ్డ పేరు ఇలా జాయ్ అని పెట్టి అనేకులకు బిడ్డ ద్వారా సంతోషం రావాలి, అందరు ఆశీర్వదింపబడాలని ఆమెకు ఒక పట్టుదల ఉండేదాడు. అయితే నన్నైతే నేను పుట్టిన తర్వాత అసలు ఇంట్లో కొదవలన్నీ పోయినాయండి. అదేంటో మరి పుట్టుక ద్వారా మరి ఇప్పుడు నాకేం తెలియదు, ఆకలి దప్పులు, వస్త్రహీనత లేక బాధపడడం నాకేం తెలియదు. ఎందుకంటే దేవుడు అలాగ ఆశీర్వదించిన పుట్టుక నాకు ఇచ్చినాడు. నా ద్వారా వారికి కూడా ఆశీర్వాదం. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేది, ఈమె పుట్టిన తర్వాత మనకు అసలు కరువు లేదని. అది దేవుడు ఎవరినైతే దీవిస్తాడో మరి వాడుకుంటాడో తల్లి గర్భంలోనే ఎంచుకుంటాడు కదా. అయితే అలాగూ మరి నేను పెరగడం, నన్ను కాన్వెంట్ స్కూల్లో వేయడం, మరి అన్నిట్లో ఏ కొదవ లేకుండానే పెంచినారు. మా స్కూల్లో మేము కాన్వెంట్ స్కూల్లో చదివినాను చిన్నప్పటి నుండి, కేజీ టు పీజీ. అందరు వాళ్ళు అనుకునేది నేను కలెక్టర్ గారి కూతురు అనుకునేది, అంత పోజు ఉండేది నాకు. అంటే మంచిగా లావుగా మంచిగా జడలు వేసుకొని చక్కగా పోయి అంటే అందరూ కూడా చాలా హై ఫ్యామిలీ నుండి వచ్చింది. మేము సేవకుని కుటుంబం నుండి వచ్చినాను, వారికి ఏం తెలియదు. అంటే అంత ఘమండితో పెంచింది తల్లి. తర్వాత మరి నాకు సేవలో రావాలని ఆమెకు ఇష్టం. కానీ మీకు అందరు తెలుసు, మీరు నన్ను మలిచిన నా దేవుడు అనే పుస్తకం చదివినారు. ఎన్ని మలుపులు నా జీవితంలో వచ్చింది దేవుడు లేడని సమయాల్లో. అప్పుడంతా మరి ఆమె ఆశ విడుచుకోలేదండి. తల్లులారా మీరు వినండి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు నెవర్ లూజ్ యువర్ హోప్. నేను ఏసే నా నిరీక్షణ అని ఒక ప్రసంగం చేశాను కదా, అట్లా మన నిరీక్షణ ప్రభు అయి ఉన్నాడు, మన నిరీక్షణ కర్త. కాబట్టి ఎప్పుడు నీ బిడ్డల గురించి నీవు నీ ఆశను మాత్రం వదులుకోదు. అది నా తల్లిలో చూసిన నేను. ఆమెకు గొప్ప ఆశ ఉండేది. మా నాన్నగారు ఎప్పుడు నన్ను కోపం కాదు, ఆయనకు విరక్తి వచ్చేసింది నేనంటే. ఎందుకంటే నేను దేవుని మార్గంలో లేకుంటే ఏ తండ్రి తల్లికైనా విరక్తి, మన తల్లికి మాత్రం విరక్తి రాలే. ఆమె ఎప్పుడనేది, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడాను, నేను గొప్ప సేవకురాలు అవుతుంది అనేది. మా ఇంట్లో అయితే ఎవరికి ఆశ లేకుండే. కానీ ఆశ విడుచుకోకుండా ఆమె ఎప్పుడు నాకు మంచి మాటలు చెప్పేది. నేను చెప్పాను కదా 22 సంవత్సరాలు మా అమ్మ వెచ్చదనాన్ని నేను అనుభవించినాను. అమ్మ పక్కనే ఉండేదాన్ని పండుకునేటప్పుడు. ఆమె కుడి చేయి నా మీద వేసేది, మంచి మాటలు చెప్పేది. తగ్గింపు ఉండాలా, నీకు సహనం ఉండాలా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా, నీవు దేవుడు నిన్ను వాడుకుంటాడు. విని చెవులన్నీ మరి అమ్మ ఆపమ్మ, నా వల్ల కాదు నీ మాటలు వినడానికి, లేకుంటే నేను వేరుగా పోయి పండుకుంటాను అనేది. అప్పుడు అమ్మ ఆపేది, అయినా ప్రార్థన చేసేది, ఒక చెయ్యి నా మీద పెట్టి ప్రార్థన చేసేది. అదంతా నాకు ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ దగ్గర ఎవరైనా మొండి పిల్లలు ఉంటే మీరు యూ ట్రై దిస్ ట్రిక్. చాలా మొండోళ్ళు ఉంటే వాళ్ళు ఎంత వయసు ఉన్నా కానీ దగ్గర వేసుకొని కొద్దిగా చక్కగా వాళ్ళని లాడ్ చేసి వాళ్ళ తల మీద చేతిలోంచి ప్రార్థన చేసి నీ ఆశలు దేవుని తెలియజేస్తే ఆశ నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం, ఎందుకంటే నా పట్ల నెరవేరింది. అయితే ఈమె మరి నేను సేవలో వచ్చిన తర్వాత ఒక మాట ఎప్పుడు ఆమె నోట్లో ఉండేది. యెషయా 41:10 చెప్పేది నాకు, ఇగో నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు తోడున్నాడు. యెషయా 41:10 నుండి, బోధిగంతములను నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును,
నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొను. అయితే అమ్మ చెప్పేది ఈ మాట ఎప్పుడు చెప్పేది, నువ్వు భయపడొద్దు. అంటే సేవా జీవితంలో నేను వచ్చిన తర్వాత, నేను అన్నీ షార్ట్గా చెప్తున్నాను ఎందుకంటే చాలా పెద్ద కథలు ఇవన్నీ. మరి అయితే సేవా జీవితంలో వచ్చిన తర్వాత ఆమె చాలా సంతోషపడ్డది. ఆమె పడకలోనే ఉంది, కానీ ఆమె సంతోషానికి అవధులే లేదు. దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఈ బిడ్డను సేవలో వాడుకుంటున్నాడు. 92లో నేను సేవలో అడుగుపెట్టిన తర్వాత 93 అంటే 1 year ఆమె చూసింది సేవ. 93 డిసెంబర్లో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాను. అప్పుడు ఆమెకు ఒక భారం ఉండేది నా పట్ల, ఏంటంటే ఈమె బ్యాంకు పని చేయాలి. తర్వాత ఈమె సేవ ఆరంభించింది. సేవ అంటే ఆ నెలకు ఒక సెకండ్ సాటర్డే మాత్రం ఒక్క మీటింగ్ అన్నమాట, అది స్త్రీలు. దాని కొరకు నేను నెలంతా టెన్షన్ పెట్టి చాలా కష్టపడేదాన్ని. అయితే ఆ చూసి అమ్మ అనేది అనమాట, ఇదిగో నువ్వు ఉపవసించి ప్రార్థన చేస్తే దేవుని శక్తి పొందుకుంటావు, ఆ శక్తి ద్వారానే సేవ చేయగలుగుతావు. సొంతగా ఇలా ఒక్క మీటింగ్ కొరకు నెలంతా కష్టపడితే నువ్వు ఏం సేవ చేస్తావు? కాబట్టి గొప్ప కార్యాలు చేయాలంటే గొప్ప శక్తి కావాలి, గొప్ప దేవుని యందు నువ్వేం చేయాలి, ఆనుకోవాలి, ప్రార్థన చేయాలి అని నేర్పించేది. అయితే ఆమె నా కొరకు ప్రార్థన చేసేది, దేవా నా బిడ్డ, నేను వినేది ఆమె ప్రార్థన, నా బిడ్డ బ్యాంకులో పని చేయాలి, ఇంట్లో పని చేయాలి, అర్థం చేసుకోవడానికి ఎవ్వరు లేరు, ఆమెకు సపోర్ట్గా ఎవ్వరు లేరు. మరి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎట్లా చేస్తుంది ప్రభు, ఆమెకు సహాయం దయచేయడం కన్నీళ్లతో నా కొరకు ప్రార్థన చేసేది. ఒకరోజు అన్నది, బిడ్డ ఇట్రా, నాకు దేవుడు ఒకటి బయలుపరిచినాడు, ఇప్పుడు నువ్వు చేయబోయే సేవ మరి నీది కాదు, అది కార్యం, అది దేవుని కార్యం. అప్పుడు సగం లోటు దిగిపోయింది నాకు. అది నా కార్యం కాదు కదా, ఇది దేవుని కార్యం అని అమ్మ చెప్తుంది. అవును, ఇది నీ కార్యం కాదు, నువ్వు చేసేది దేవుని పని, దేవుడే నీకు తోడు ఉంటాడు, దేవుడే చూసుకుంటాడు, నీకు అట్టి విశ్వాసము కావాలని చెప్పేది. అయితే ఈ ముగ్గురు, మరి పాప 1985లో చనిపోయింది తార. ఆమె మరణమైన తర్వాత మరి నేను దేవుని సన్నిధికి తిరిగినాను కదా, ఆ దెబ్బ, ఆ గాయం ద్వారానే దేవుడు తన వైపు నన్ను మలుచుకున్నాడు. మరి దేవుని వైపు తిరగడం, మరి ప్రార్థన అంటే ఇక పొద్దున్న ఉదయం లేచి ఏడవడం, అదే నా ప్రార్థన. ఎందుకంటే పాప యొక్క బట్టలు చూస్తున్నాను, పాపను స్కూల్ వేయాలని అన్నీ ఏర్పాటు చేసినాను. అవి ఎప్పుడు నా ముందు కనబడుతుంది, పాప జ్ఞాపకాలు, ఆమె చెప్పే మాటలు, ఆడుకునే ఆటలు. 4 భాషలు మాట్లాడేది, 4 సంవత్సరాలు కూడా లేదు కానీ ఫ్లూయెంట్గా, చాలా స్పష్టంగా చక్కగా మాట్లాడేది. చూడడానికి కూడా చాలా అందమైన పాప. ఎలా మర్చిపోవాలా? అలాంటి బాధల్లో ఉదయం లేచి ఇలాగో ఒక చాప పరుచుకొని ఒక తలమెత్త పెట్టుకొని దాని మీద తలబెట్టి బాగా ఏడ్చేదాన్ని పాప కొరకు. అప్పుడు ఏడుస్తున్నప్పుడు మరి నాకేం తెలియదు, నా మైండ్ అంతా నంబగా అయిపోయింది. నేను మరి ఎక్కడెక్కడో ఒక్కొక్క వాక్యం గుర్తొచ్చేది. చనిపోయిన 2 నెలలు ఒక సహోదరి వచ్చి నన్ను బలపరిచింది కాబట్టి ఆమె చెప్పిన మాటలు గుర్తొచ్చేది. అయితే దర్శనం కలిగింది. ఆ దర్శనంలో మహా గొప్ప సముద్రం లాంటి జనాల్లో నేను లేచి వాక్యం ఇస్తున్నాను. అసలు నాకు వాక్యం నేను పట్టుకోలేదు, వాక్యం చదవని నేను వాక్యం ఇవ్వడం ఏంటి, ఈ దర్శనం ఏంటి, అది నాకు అర్థం కాలే. అప్పుడు అవన్నీ పోయి మా అమ్మగారికి చెప్పినాను, నాన్నగారితో పంచుకున్నాను. అప్పుడు నువ్వు సేవలో రావడానికి దేవుడు నీకు ఈ దర్శనాలు ఇస్తున్నాడు అని చెప్పినాను. తర్వాత వాక్యం నా దగ్గరకు వచ్చేది. 2-3 సార్లు దేవుడు ఒకే వాక్యం మాట్లాడేది. అది కూడా నాకు చాలా ఆశ్చర్యమయ్యేది. ఇదేంటి వాక్కులు నా దగ్గరకు వచ్చి నన్ను బలపరచడం ఏంటని. ఇలాగూ మరి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ అని, ఉమెన్స్ ఫెలోషిప్ అని ఆరంభించినాము 1992. 5 సంవత్సరాలు మరి ఆ సేవను చేస్తూ ఉన్నప్పుడే దేవుడు ఇంకా గొప్ప దర్శనం ఇచ్చి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్గా మార్చినాడు. అవన్నీ మీకు తెలిసిందే, పుస్తకంలో రాసింది కదా. అయితే ఆ సంవత్సరాలు చాలా కఠినమైన పరిశ్రమ. అది నేను ఇప్పుడు మీకు మాటల్లో చెప్తే అది చెప్పరానిది, అది అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. మీరు ఎన్ని కష్టాలు పడ్డారమ్మా మీరు అనంటే నేను ఎలాగో ఒక్కొక్క దినం ఎలాగో మీకు వివరించి చెప్పాలి. ఒక్కొక్క దినం ఒక పోరాటం ఉండేది.
ఇంటిలో చాలా పోరాటం ఉండేది. అటు పిల్లల దగ్గర చూస్తే ఈ సేవ ఆరంభించిన తర్వాత సాతానుడు నన్ను అణిచివేయాలని బాగా బలంగా పనిచేసినాడు. అంటే మాకు సేవ చేయాలని నాకు తపన, దేవుడు పిలిచినాడని దేవునితో తిరిగినాను కాబట్టి దేవుని పట్ల ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది, నాకు సమస్యలు పెరిగిపోతుంది. మరి ఉద్యోగ స్థలంలో కూడా సమస్యలు పెరిగిపోతుంది, చేయలేకపోతున్నాను సరిగా. అంటే నాకు చాలా ఒత్తిడి అయిపోయింది. నాకు ఇంటిలో పని సరి చేయకుంటే అయ్యగారు ఇప్పుడు నాకు కోపం చేస్తున్నాడు. నేను చాలా లాలనగా పెరిగినాను, చాలా ముద్దుగా పెరిగినాను అన్నమాట. నాకు ఈ కఠినంగా నాతో మాట్లాడడం కానీ ఎవరన్నా నన్ను అణిచివేయడం కానీ నాకు తెలియదు అనమాట. ఎందుకంటే మా అమ్మ అంత గారాభంగా పెంచింది కాబట్టి పని కూడా నేర్పించలేదు నాకు. కిచెన్ పోతే అమ్మ అనేది నువ్వు ఏం పని చేయదు ఎందుకంటే నీ చేతులు నల్లగా అవుతుంది అని. మరి నాకు మరి పెళ్ళైన తర్వాత పని నేర్చుకోకుంటే బతకగలుగుతాము మనం? అన్నీ నేర్చుకోవాలి. ఎంత కష్టపడ్డాను తెలుసా నేను. అయ్యగారు రొట్టె చేయమంటే ఆ రొట్టె ఎట్ట చేయాలో నాకు తెలియదు. ఒకటి ఆస్ట్రేలియా లాగుంది, ఒకటి ఆఫ్రికా లాగుంది. అయ్యో దేవా, నేను ఎట్లా బ్రతకాలి నాకు తెలియదు. అయితే అంటే పోరాటం ఉండింది, చాలా చాలా కష్టపడ్డాను. అప్పుడంతా దేవుడు గుర్తొచ్చిండు నాకు. ఎందుకంటే కష్టాలలోనే మనకు ఎవరు గుర్తొస్తారు? దేవుడు. దేవుడే వద్దనుకున్న నేను, నాకు అన్నీ ఉన్నాయి దేవుడు ఎందుకు అనుకున్నా కానీ దేవుడు మంచిగా నన్ను కార్నర్ చేసి పట్టుకున్నాడు అనమాట. కోడిని పట్టుకున్నట్టు ఒక మూలకు పట్టేసినాడు. పట్టిగా తన తలంపులన్నీ నా మీద ఆయన జరిగిస్తూ వచ్చాడు అన్నమాట. అయితే సేవ ఆరంభించినాను బాగానే. యునైటెడ్ ఉమెన్స్ ఫెలోషిప్ 100 మంది వచ్చే స్త్రీలు, దాని కొరకు బహుప్రయాసపడినాను. మరి కొంతమంది స్త్రీలు నాకు అంటే ఒక టీమ్గా చేసుకున్నాము. నేను ఎప్పుడు వారి పట్ల కృతజ్ఞురాలై ఉన్నాను. వారు నాతో కలిసి గృహాలు దర్శించడానికి, మరి ఇల్లు తిరిగేది, రామ్నగర్లో ఉన్న ఇళ్ళనే తిరిగినాను. పత్రికలో ఏంటి పత్రిక అంటే మాకు సెకండ్ సాటర్డే మధ్యాహ్నం 2 నుండి 6 వరకు ప్రార్థన కూడుకుంటుంది, మీరు రావాలి అంతే. అయితే ఇంట్లో చాలా కష్టము, ఎందుకంటే అస్సలు మా అయ్యగారు ఒప్పుకోవడం లేదు. ఇదేంటి అసలు వాళ్ళ స్టేటస్ పెద్దదే అనుకోండి, వాళ్ళకి ఇదంతా అస్సలు అర్థం కాదు, నా మెంగుడు పోదు. ఎందుకంటే ఏంటి ఇంటింటికి స్త్రీలు తిరిగి ఏంటి ఇది పత్రికలు ఇచ్చి అదేదో బిస్కెట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు పోతారు కదా, సర్ఫ్ గురించి, అలాగేంటి తిరుగుడు, ఆపేయి అంతే అన్నారు. అయ్యో నేను ఆపలేనయ్యా, దేవుడు చెప్తున్నాడు ఈ మాట. చాలా బాధలు అనుకున్నాను. అయితే నేను చాలా మరి జ్ఞానం అడిగేదాన్ని దేవుని. ఎందుకంటే దేవా నాకు జ్ఞానం కావాలి, నేను బ్యాంక్ మేనేజ్ చేయాలి, మరి ఇంటి మేనేజ్ చేయాలి, మరి సేవ ఇచ్చిన సేవ నేను పట్టుదలతో చేయాలి, మరి పడక మీద అమ్మను చూసుకోవాలి, నాన్నగారు వృద్ధాప్యంలో ఉన్నారు, బిడ్డలంతా చిన్న చిన్న పిల్లలు. ఎట్లుంటుందంటే ఒక రోజు ఉదయం అవుతుందంటేనే నా గుండెలో రైళ్ళు పరిగేది. అమ్మ ఎంత ఒక ఉదయం అయిందా, ఇప్పుడు నాకు ఎన్ని పనులు నా కొరకు ఎదురు చూస్తుంది. తెలియదనమాట, ఇలా మేనేజ్ చేయాలి, అది మేనేజ్ చేయాలి, ఇది మేనేజ్ చేయాలి తెలియదు. అన్నీ కష్టపడి నేర్చుకున్నాయి ఈ మేనేజ్మెంట్ అని. మీరు అనుకుంటారు అమ్మ కూడా ఎంత పెద్ద సంఘం ఎంత బాగా నడిపిస్తుందని. ఇవన్నీ కష్టపడి పడుతూ లేడుస్తూ నేర్చుకున్నాను అన్నమాట. ఇవి దేవుడు అలాగే ఇబ్బంది కొలిమిలో నుండి తీసుకొచ్చినాడు నన్ను. కానీ నేను ఎప్పుడు ఒకటి అడిగేది ఏంటంటే జ్ఞానం కావాలి నాకు. ఎందుకంటే వాక్యంలో చూసినాను, ప్రసంగి 10:10లో ఒక మాట ఉంది కదా, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు పనిలో చాలా ప్రయాసము వినియోగించాలి, కానీ అది పదునుగా ఉన్నప్పుడు కార్యాలన్నీ సులభం అయిపోతుందని ఒక మాట చూడండి. ప్రసంగి 10:10, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయనిడల పనిలో ఎక్కువ బలము వినియోగింపగలం. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే అడుగుతాను, నాకు జ్ఞానం కావాలి. ఎందుకంటే ఒక చెట్టు దిగాలంటే గొడ్డలు పదును ఉండాలి, మొద్దుగొడ్డలు పెడితే చెయ్యి ఉడుతుంది కానీ చెట్టు దిగదు. కాబట్టి నా పనులన్నీ సఫలం కావాలంటే నాకు చాలా సామర్థ్యం కావాలి, నాకు శక్తి కావాలి, నాకు తలంపులు కావాలి, ఆలోచనలు కావాలి, నేను షార్ప్గా ఉండాలి అని ప్రార్థన చేసేదాన్ని. దేవుడు ప్రార్థన విన్నాడా? మీకు విశ్వాసం ఉంది కదా విన్నాడని. అయితే నేను ఇంకో మాట అడిగేదాన్ని దేవుణ్ణి. సామెతలు 2వ అధ్యాయము
3-5 చదువుతున్నాను. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడంగా ఉన్నాడు. బాగా చదివేదాన్ని, సామెతల గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి బాగా అదే చదివేదాన్ని ఎక్కువ. అయితే మరి అంటే ఈ పోరాటంలో మా తల్లి ఒక మాట చెప్పేది, బిడ్డ ఇవన్నీ నీ వల్ల జరిగే కార్యాలు కావు, కాబట్టి నీకు ప్రార్థనా శక్తి చాలా అవసరం, చాలా అవసరం. అయితే ప్రార్థన చేస్తున్నాను, కానీ మరి నాకు పనులు చేయాలి, ప్రార్థన చేయాలి, అదెలా వీలవుతుంది? ప్రార్థన అని చెప్పి నేను 1 గంట సేపు కూర్చునేంత మరి వీలు నాకు కావడం లేదు. అన్ని పనులు చేయాలి, మినిమం 20 hours అన్న పని చేసేది, ప్రార్థనకు సమయం లేదు. అప్పుడు దేవుడు నాకు ఒక ఉపాయం చెప్పినాడు. నీవు పని చేస్తూ కూడా ప్రార్థన చేయగలవు, నువ్వు బ్యాంక్లో పని చేస్తూ ప్రార్థన చేయగలవు, ఇంట్లో గిన్నెలు దోముతూ కూడా ప్రార్థన చేయగలవు, ఊడుస్తుంటే కూడా ప్రార్థన చేయగలవు, బెడ్ దులుపుతుంటే కూడా ప్రార్థన చేయగలవు. అట్లా నేను ప్రార్థనా శక్తిని ఎంత అనుభవించినానంటే, ఇప్పుడు బెడ్ దులుపుతున్నాను అనుకో, దేవా నాలో నీకు ఇష్టం అయినవన్నీ దులిపాయి అనేది అదొక ప్రార్థనగా మారిపోయి. గిన్నెలు దోముతున్నాను, దేవా నన్ను బాగా పవిత్రంగా చేయి, పరిశుద్ధంగా చేయి, నాలో ఉన్న జిడ్డు పాపం అంతా తొలగించు ప్రభు అని ప్రార్థన చేసి. అంటే ఇప్పుడు ఇంతమంది సహాయం చేయడానికి ఉన్నారు, కానీ అప్పుడు సొంతగా బట్టలు కూడా ఉతికేదాన్ని. బట్టలు ఉతుకుతుంటే ప్రార్థన చేసేదాన్ని, పిల్లల కొరకు ప్రార్థన చేసేదాన్ని, నా బిడ్డలను పవిత్రం చేయ ప్రభు అని ప్రార్థన చేసి. అలాగూ ఐ మేడ్ ప్రేయర్ ఏ టెక్నిక్ ఇన్ మై లైఫ్. అంటే ప్రతి దాంట్లో ప్రార్థన. ఇప్పుడు ఇల్లు దులిపాలంటే, దేవా నాలో గూడు కట్టుకున్న పాపం ఏదైనా ఉంటే దులిపేయి అని ప్రార్థన చేసేదాన్ని. ఇలాగూ చాలా సన్నిహిత సంబంధం దేవునితో కలిగింది. అయితే ఒక్క పాట మాత్రం మా ఇంట్లో ఎప్పుడు వినబడేది, అయ్యగారు పాడే పాట, సేవ ఆపే. ఈ పాట ఎట్లుంది? రోజు అయ్యగారు పొద్దున్న లేస్తే అంటారు, ఆపే సేవ ఆపే. అంటే నేను నన్ను ఎట్లా ఆపాయాలి? దేవుడు నన్ను పిలిచిన, ఆయనకి ఎట్లా అయితే దేవుడు పిలిచిన. నేనేమో పుట్టింది పెద్ద అభిషక్తుని కడుపులో పుట్టినాను, కానీ వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళకేం తెలుస్తుంది దేవుడు పిలిచినాడు, దర్శనము, నశించిన ఆత్మలు, సత్య సువార్త, ఇవన్నీ వాళ్ళకు కొత్త మాటలు. అవి వాళ్ళకు నామకార్థంగా ఆదివారం ఒక పోయి కూర్చొని లేచి అక్కడ మరి సిరియన్ చర్చ్, అంటే మేము కూడా మరి వంశం నుండే వచ్చాము, కానీ మేము ఫుల్ గాస్పల్, నాన్నగారు పూర్ణ సత్యంలోకి వచ్చినారు, కుటుంబాలు వీరు రాలేదు. ఇంకా వాళ్ళకి అదే నామకార్థమైన ఆరాధనలు అన్నమాట. స్త్రీలు ఎప్పుడు కూడా అక్కడ సేవ చేయడం కానీ ఉండదు, మంచిగా స్టైల్గా తయారై గొలుసులు వేసుకొని ఎప్పుడు ఇదే మాట. వాళ్ళు కలిస్తే నీ గొలుసు నా గొలుసు, నీ చీర నా చీర, ఇవే మాటలు. బజార్లో చేపలు ఎట్లా అమ్ముతున్నారు, ఇదే మాటలు ఉంటుంది. వ్యాపారం ఎట్లా నడుస్తుంది, అయ్యో దేవుని మాట ఒక్కటి వినపడదు వారి ఇంట్లో. అటువంటి గృహానికి మరి నేను వివాహం అయిపోయాను అన్నమాట. ఆయనకేం తెలుస్తుంది మరి పాపం, ఏం సేవ అని దర్శనం అనేది ఏం తెలియదు. సో ఎవ్రీ డే అదే పాట, ఆపే సేవ. అయితే కొద్దిగా ఆగయ్యా, కొద్దిగా ఓపిక పట్టు, టైం వచ్చినప్పుడు ఆపేస్తా. టైం ఇప్పటిదాకా రాలే, అయితే టైం వచ్చినప్పుడు ఆపేస్తాను. నన్ను ఏమనకు. భయం పడేది, నేను నిజంగా భయపడేది. నేను ఎందుకు ఇంకా నేను అబద్ధం చెప్పడానికి నాకు ఇష్టం లేదు అన్నట్టు సత్యం చెప్పి ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కూడా నా వల్ల కాదు. కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి. అకల్ మనకు ఇషారా కాఫీ, ఎన్ని బాధలు జాయ్ చిరునామా పడ్డది మీరు అర్థం చేసుకోవాలి. ఇక మీకు అన్నీ విప్పి చెప్పడానికి కష్టం. అయితే ప్రతిరోజు చాలా మరి ఆందోళన అన్నమాట. నాకు ఇదే లాస్ట్ డే ఉంటుంది, అంతే. ఎక్కడ నాకు మరి నా ప్రాణం పోతుంది అనుకున్నాను నిజం చెప్పాలంటే. అందుకే యునైటెడ్ పీపుల్స్ సొల్యూషన్ చాలా ప్రియమైంది, మనందరికీ ప్రియమైంది. కాస్ట్లీ, యూపీఎఫ్ ఈజ్ ఏ కాస్ట్లీ మినిస్ట్రీ. ఎందుకంటే దీని కొరకు చాలా పెట్టుబడి చేసినాం అనమాట. అయితే అయ్యగారికి ఆశ ఏంటంటే, చెరియాన్ గారికి మంచిగా తయారయ్యి, మంచిగా బంగారు గొలుసులన్నీ వేసుకొని, బ్రేస్లెట్లు వేసుకొని, మంచి రంగురంగులుగా మరి స్టైల్గా, వాళ్ళు ఎయిర్లైన్స్లో పని ఉండే, అక్కడంతా పార్టీలు అవుతాయి, మంచిగా పబ్బులు క్లబ్బులు అన్నీ తిరిగితే మంచి సంతోషం ఉంటుండే. మరి నేను ఇప్పుడు ఒక మనిషి చిత్తాన్ని నెరవేర్చాలనా, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనా?
ఏం మాట్లాడతలేరే? మీ బాధ మాకెందుకు అనుకుంటున్నారా? మీ కొరకే కదా ఈ బాధలన్నీ. అయితే మనిషి మాట వినాలన్నా, నేను దేవుని మాట వినాలి. పెద్ద టగ్ ఆఫ్ వార్ అనమాట నాకు. అది కాకుండా ఏమైంది, అసలు నేను మంచిని చక్కగా ఈ లోకరీతిగా ఉండిన దాన్ని కదా, మరి ఒక్కసారి దేవుడు నన్ను మార్చుకుంటున్నాడు, కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. ఒక పని కొరకు, ఇంత పెద్ద పరిచర్య కొరకు నన్ను సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి నాకు ఒక్కొక్కటి నా నుండి వదిలిపోతుంది. మెల్లమెల్లగా ఈ బంగారు గొలుసులు అవన్నీ పక్కన పెట్టేసినాను. తర్వాత అన్నీ తీసేసినాను అనమాట. తర్వాత దర్శనంలో మీకు చెప్పాను కదా, దర్శనంలో చూసినాను నేను ఈ యొక్క డ్రెస్ చూసినాను. అంటే దేవుని సేవలో నీవు అలాగూ మరి సమర్పణ కావాలా నీకు, అటు లోకం, ఇటు సేవ, అటు మరి లోకాశలు, ఇటు దేవుని పట్ల ఆశ, ఇది కుదరదు. నువ్వు నా కొరకు ప్రత్యేకింపబడాలని దేవుడు నాకు మాట్లాడినాడు, దర్శనం ఇచ్చినాడు. కాబట్టి నేను విధేయురాలు కావాల్సి వచ్చింది. మరి దేవునికి విధేయత చూపినప్పుడు ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి దేవుడు, గాడ్ వాజ్ ఇన్ కంట్రోల్, అంతే చెప్పగలను. గాడ్ వాజ్ ఇన్ కంట్రోల్. అయితే ఒకరోజు అనుకున్నాను, అసలు ఎందుకు నేను ఇంత కష్టపడాలా? నాకు మంచి జీతం ఉంది, తర్వాత పిల్లల్ని ఇచ్చినాడు దేవుడు, మంచి భర్తని ఇచ్చినాడు, కుటుంబం ఇచ్చినాడు. నేను కుటుంబమే నా సమస్తం అని ఎంచుకొని నేను చక్కగా బ్రతకొచ్చు కదా. దానికి నా సహోదరుడు ఒకరు వచ్చి అన్నాడు, అసలు నీకు మతి చెడిని జాయిన్ అయ్యకు, అసలు మంచిగా అన్ని దేవుడు ఇచ్చినప్పుడు అనుభవించడానికి నీకు రాదు. ఏదో దేవుని సేవ అని ఈ పిచ్చిలో పడ్డావేంటి అని, పిల్లలంతా పాడైపోతారని అప్పుడు చెప్పినాడు ఆయన. ఈ పిల్లలు ఎట్లా పాడవుతారు? మరి దేవుడు నన్ను పిలుచుకుంటే, దేవుని సేవ చేస్తుంటే దేవుడు అంత అన్యాయం చేస్తాడా అని నేను మాట్లాడేదాన్ని. ఇలాగో బంధువుల ముందు నాకు బాధ, ఇంట్లో బాధ, బయటికి వెళ్తే బాధ. కానీ నాకు ప్రార్థన కాదు ఆ దినాల్లో. జస్ట్ అందరూ పిల్లలు భర్త నిద్రపోయిన తర్వాత నా గదికి వెళ్ళి శాపపరుచుకొని బోరున ఏడ్చేదాన్ని. అదే ప్రార్థనగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఆ కన్నీళ్ళే మీరంతా నాకు మరి దేవుడు బిడ్డలుగా ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. పంటగా ఇచ్చి ఏడ్చేది, బాగా ఏడ్చేది. ఒక్కరోజన్నా అయ్యగారు నా దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగలేదు. అందుకే నాకు ఆ మగ్ధలేని మరియ గుర్తొస్తుంది. అయ్యవా, నువ్వు ఏడ్చినప్పుడు యేసయ్య వచ్చి నిన్నేమన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తావు? నన్ను అడిగే దిక్కు లేకుండా. ఎందుకంటే అయ్యగారు అనేది, అసలు నిన్ను ఎవరు పెట్టుకోమన్నారు ఈ పని నువ్వు ఎందుకు పెట్టుకుంటావు నాకు తెలియదు, నువ్వు అనుభవించు అంతే అనేది. ఆదరణ అనేది ఇసుమంతా నాకు దొరకలేదండి. అయితే ఒకరోజు అనుకున్నాను, ఎందుకు ఇంత నెమ్మది లేని పరిస్థితి నేను ఎదుర్కోవాలా? అక్కడ బ్యాంక్లో పనులు ఎప్పుడు నన్ను ఎదురు చూసేది. అంటే చాలా పనులు కదా, అది అన్నీ క్లోజ్ అయ్యేదాకా మనకి ఇంటికి రారాదు, లేట్ అయిపోతుంది ఇంటికి వస్తే. పిల్లలంతా చిన్న బిడ్డలు, ఇంత చెరలు 3 సంవత్సరాలు చెప్పాను కదా, 5 సంవత్సరాలు నిఖిల్ ఉన్నాడు, మరి పెద్ద బాబు 7 సంవత్సరాలు. వీళ్ళు 3 స్కూల్ నుండి వచ్చి ఎవ్వరు లేరు వాళ్ళని చూస్తాను. నేను మళ్ళీ కొన్ని బిస్కెట్లు కొనిపెట్టి టీ చేయడం కూడా రాదు. సో ఒక ఆవిడని పెట్టి టీ చేసి పిల్లలకి ఇలా రాగానే ఇంత బిస్కెట్స్ ఇవ్వాలి అవన్నీ చెప్పిపోతే, ఇంటికి వచ్చేలోగా పిల్లలేమో రోడ్డు మీద అటు ఇటు ఆడుకుంటూ తిరుగుతుంటారు. వాళ్ళ కాళ్ళు చేతులు గడగలేదు. ఇంకా ఇంట్లో చూస్తే డబ్బాలన్నీ ఖాళీ, ఉన్న పని మనిషి మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయేది. నాన్నగారు అక్కడ పడక మీద ఉండేది, అమ్మగారు ఇక్కడ పడక. యూ కెన్ ఇమాజిన్ ఎంత పోరాటం ఉండిందంటే. మళ్ళీ అయ్యగారు వచ్చినప్పుడు అంత స్పిక్ అండ్ స్పాన్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఇక్కడ ఉందంటే పెద్ద యుద్ధం అయ్యేది. అయితే నాయన అంత మళ్ళీ అది చదువుకోవాలి. మళ్ళీ వచ్చేలోగా నేనే స్వయంగా వెళ్ళి మటన్ షాప్ కానీ చికెన్ షాప్, నేను పోయి అక్కడ పోయి అన్నీ తీసుకొని వచ్చి కూరగాయలు తీసుకొచ్చి వండి చేసి, ఎక్కడ కోపం రావద్దు, చెక్కు చెదరకుండా మా గుడం సేవకు పేరు రావద్దు, మరి నా బ్యాంక్ లైఫ్ డిస్టర్బ్ కావద్దు, పిల్లల స్కూల్లో డిస్టర్బ్ కావద్దు. నేను చెప్పాను కదా ఎట్లుండిందంటే నా జీవితం ఒక సర్కస్ గర్ల్ తిన్ రోప్ మీద 3 కుండలు, ఒకటి మినిస్ట్రీ, ఒకటేమో ఇల్లు, ఒకటేమో బ్యాంకు, 3 కుండలు మీద పెట్టుకొని అడుగడుగు వేసుకొని నడుస్తూ, ఒక్క కాలు జారిందంటే 3 కుండలు మటాష్ అట్లుండే. అర్థమైందా మీకు? టెన్షన్ వస్తుందా మీకు? అయితే ఇలాగనమాట, ప్రతిరోజు ఇలాగే. అయితే ఒకరోజు అనుకున్నా, వద్దు మరి పని మనిషి ప్రాబ్లం, ఎందుకంటే ఆమె రాకుంటే మాత్రం ఇంకంతే పనులు. 3 పిల్లలకు మరి స్కూల్ పంపాలి, అమ్మ నాన్నకు టిఫిన్లు పెట్టాలి, మధ్యాహ్నాన్ని పెట్టాలి, సాయంత్రాన్ని పెట్టాలి.
మళ్ళీ నేను వచ్చేలోగా వీళ్ళ అవతారం ఇలాగుంటుంది, ఏంటబ్బా దేవా, పని మనిషి రావాలని ప్రార్థన చేసేది. నా ప్రార్థనలో మెయిన్ ప్రార్థన ఏంటంటే, దేవా ఉదయం నేను లేచినప్పుడు రాదు ఆమె ఈరోజు అన్నట్టు కాకుండా ప్రతిరోజు వచ్చేటట్టు చేయమని ప్రార్థన చేసేది. పాపం దొరికింది ఒక ఆమె, బాగానే ఒక ముస్లిం లేడీ ఉండేది, 12 సంవత్సరాలు వచ్చేది. కొద్దిగా ఏదైనా గట్టిగా మాట్లాడితే 3 రోజులు రాదు, పనిష్మెంట్ అనమాట. నాకు కొద్దిగా మాట్లాడితే రాదు. అందుకే చాలా ఓర్పు, అలా ఓర్పు సహనం అంతా ట్రైనింగ్ అనమాట నాకు. ఉట్టి ఒక్క రోజులో ఏది రాదండి, మీరు నేర్చుకోవాలా. ఇది ఒక జీవితాంతం నేర్చుకునే పయనం కదా. సో తల్లి నాకు బోధించే, తల్లి పడక నుండి పిలిచి జా ఇట్లా, అంటే వేరే బిల్డింగ్ కదా, గట్టి పిలిస్తే నేను వెళ్ళొచ్చు అనమాట. బిడ్డ, ఓర్పు లేకుంటే ఏది సాధించలేవు నీవు జీవితంలో. నువ్వు సహించుకోవాలి, అన్నీ అమ్మ ఎంత సహించుకోవాలమ్మా, ఎంత సహించుకోవాలో చెప్పంటే, ఇదో ఈ భూమి ఎట్లా సహించుకుంటుంది చూస్తున్నావు కదా, ఎంతమంది డ్రిల్ వేసినా కానీ నోరు తెరుస్తలేదు, మరి ఎంతమంది దాన్ని బాధ పెట్టినా నోరు తెరు భూతల్లి అంటారు కదా. మరి అంతకంటే ఎక్కువ సహనం ఉంటే నువ్వు చాలా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది అని అంటారు. ఓర్పు చేత మీ ప్రాణములను మీరు ఏం చేస్తారు, దక్కించుకుంటారు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. మళ్ళీ ఇంకో మాట, ఓర్పు చేత ఓరుగల్లు పట్టణం వస్తుంది నీ చేతికి అన్నది. చాలా మంచి మాటలు మాట్లాడేది తల్లి, ఎందుకంటే ఆమె పడకలో ఉండి అలాంటి మాటలు మాట్లాడేది. మంచి మాటలు అంటే మనం తల్లుల్లో మనం ఏం నేర్చుకోవాలంటే, మనకి ఏదన్నా కొద్దిగా అనారోగ్యత వస్తే నాకు బాగలేదని పాట పాడతాం, కానీ ఆమె బాగలేని పరిస్థితుల్లో నుండి సందేశాలు ఇచ్చేది, నన్ను బలపరిచేది. ఒకసారి అల్లలే చెప్తామా, ఆమెకే బాగలేదు, లేవరాదు, కూర్చోరాదు, ఆమెకు నడుము కింది నుండి పని చేయకపోయేది. సో ఓన్లీ ఈ బస్ట్ మాత్రమే యాక్టివ్ ఉండేది. ఇదంతా మనం పరిచర్య చేయాలి, ఆమెకు అంత పరిచర్య చెయ్యాలి, లేకుంటే ఒక దినం గడవదు అనమాట. అందుకే పని వాళ్ళు రాకుంటే అయిపోయింది, ఆ పని అంతా నా మీద పడుతుంది. పిల్లలు చూడు, ఆమెను చూడు, క్లీనప్ చేయి, బెడ్ మేక్ చేయి, అక్కడ చూడండి ఎంత బొంగరం తిరిగినట్టు అనమాట. అయితే అప్పుడు నీవు సహనం ఉండాలి బిడ్డ నీకు అని చెప్పి, అమ్మా నువ్వేమో నన్ను లాడుగా పెంచినావు, ఈ కష్టాలన్నీ నేను ఎదుర్కోలేదు ఎప్పుడు. అయితే అప్పుడు చెప్పేదనమాట, దేవుడిని తోడుంటే అన్నీ సాధ్యమైపోతుంది అని. అయితే నేను ఒకరోజు ఒక నిర్ణయానికి వచ్చిన. ఆ రోజు ఇంకా చాలా నాకు వల్ల అయితే కష్టమైపోతుంది, సేవ ఎవరైనా చేస్తారు, ఎవరినైనా దేవుడు పిలుచుకుంటాడు, ఇక నేనే దొరికినా నా దేవునికి, నన్ను ఇంత కష్టపెడుతున్నాడు ఎందుకు అని చెప్పి నేను అంటే డిప్రెషన్ వచ్చింది, కృంగిపోయినప్పుడు ఒక సహోదరి వచ్చింది, ఇంటికి వచ్చింది, ఒక ప్రార్థన చేసే ఒక సిస్టర్ వచ్చి, ఆమె ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నది, సిస్టర్ మీరు కృంగిపోయినట్టు నాకు కనబడుతున్నారు, మీరు ఎప్పుడు కృంగిపోవద్దు, మీరు సాగిపోవాలా, మీరు ఆగిపోవద్దు అన్నది. అంటే ప్రార్థన చేసి ఆ మాట నాకు చాలా పనిచేసింది. అది నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఉంది. ముందు ఎర్ర సముద్రం, వెనుక శత్రువులు, ఇరుప్రక్కన అరణ్యము చేత మూయబడింది. ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు సాగలేని పరిస్థితిలో మరి దేవుడు మోషేతో అంటాడు కదా, నువ్వు నాకేలా మొరపెడుతున్నావు, నీవు సాగిపో అని అంటాడు. నిర్గమకాండం 14:15 వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేల్తో చెప్పాను. అంటే మూవ్ ఆన్, ఆ మాట పనిచేసింది నాకు. ఎందుకంటే నేను సాగిపోవాలా, నేను ఆగొద్దు, నేను వదిలిపెట్టొద్దు ఈ సేవను. మరి కుటుంబాన్ని నేను చూసుకోవాలి, సేవను చూసుకోవాలి, బ్యాంక్ ఉద్యోగం చూసుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఎవరు ఇస్తారు, నాకు నెల నెలకు జీతం వస్తుంది కదా, ఆ జీతంతోనే నేను సేవను ఖర్చు పెట్టేదాన్ని, సేవ కొరకు. అంటే చాలా టెక్నిక్స్ వాడేది అనుకోండి, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేదాన్ని. కొద్దిగా అక్కడ నుండి డబ్బు మరి అప్పు తీసి, ఆ అప్పు మెల్లగా కడుతూ, మరి ఇంట్లో ఇబ్బంది లేకుండా, మరి సేవలో ఇబ్బంది లేకుండా అట్లా మేనేజ్ చేసేది. ఎందుకంటే ఎవరు సేవకు ఇస్తారని నాకేమీ ఆశ లేదు, అలాగ పొందుకోవాలని కూడా లేకుండేది. నాకు పిలిచాడు, నేను చేయాలి అంతే, సేవ అంటే నేను చేయాలి, ఇతరులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆ మెంటాలిటీ ఉండేది. అందుకే ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ కూడా పెట్టలేదు. 9 నెలలు ఇక్కడ ఆఫరింగ్ బాక్సే లేకుండేది. అయితే మరి అప్పుడు కొంతమంది నన్ను అడిగినారు, మీరు ఎంతగానో లోన్స్ తీసి, బ్యాంకు నుండి లోన్స్ తీసి, మార్వాడి దగ్గర లోన్స్ తీసి సేవ్ చేస్తారు, అది దేవుని జీతం కాదు, మీరు బాక్స్ పెట్టండి, మీరు అడగనవసరం లేదు. కానీ బాక్స్ పెడితే ఎవరన్నా ప్రేరణ ఉండేవాళ్ళు దాంట్లో వేస్తే మరి అది సేవ కొరకే కదా, వాళ్ళకు కూడా ఆశీర్వాదం వస్తుంది కదా అని వాళ్ళు చెప్పడం ద్వారా మళ్ళీ నేను దర్శనం కూడా చూసినాను.
నువ్వు ఎవరిని అడిగే అవసరం లేదు. బాక్స్ది మెజర్మెంట్ కూడా అదే, నేను దర్శనంలో చూసిన బాక్స్ ఇక్కడ ఉండేది, అదే మెజర్మెంట్లో చూశాను, అది పెట్టాను. మరి అప్పుడు ఇలాగూ మరి సరిపోవడం లేదు. నేను ఎందుకంటే పెద్ద కార్యాలు చేయాలని ఆశ, ఇన్కమ్ ఏమో లేదు, అలసిపోయినామాట లోన్లు తీసి, ఇంకా ఏం చేయాలి తెలియదు. ఒకసారి 93లోనే ఎస్ఆర్టీ గ్రౌండ్స్లో పెద్ద మీటింగ్ అని ఒక పెద్ద నీగ్రో పాస్టర్ని పిలిచినాం. పెద్ద మీటింగ్ జరిగింది. పెద్దగా ఆలోచిస్తే పెద్ద పెద్ద కార్యాలు జరిపించినాడు, ఎందుకంటే దేవుడు అభిషేకించినాడు కదా. అసలు దేవుడు నన్ను అభిషేకించినాడనే జ్ఞానం కూడా నాకు లేకుండేది. ఏది చేసినా బాగా జరుగుతుంది అంతే అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఆ అభిషేకం ఇచ్చినాడు, అందుకే ఈ కార్యాలు జరుగుతుందనే తెలివి కూడా లేకుండేది. పెద్ద మీటింగ్ పెట్టాను, పెద్ద జనం వచ్చినారు. వచ్చిన స్పీకర్ అన్న నాతో ఒక అగ్రిమెంట్ మీదనే వచ్చినాడు, నేను వస్తాను ప్రసంగం చేస్తాను, కానీ ఆ రోజు వచ్చిన ఆఫరింగ్స్ అన్నీ నాకు గట్టి ఇచ్చేయాలన్నాడు. అది ఏందో మరి నేనేం చేశానంటే పెద్ద మీటింగ్ పెట్టాను, ఆఫరింగ్స్ అన్ని లెక్క పెట్టలేదు. అసలు నేను లెక్క కూడా పెట్టకుండా ఒక టవల్లో గట్టి కట్టి అట్టాగే ఇచ్చినాను ఆయన చేతికి. నేను లెక్క కూడా పెట్టలేదు. అయితే ఇచ్చినాను సరే, కానీ మరి బిల్స్ ఎవరు కట్టాలా? టెంట్ ఉన్నది, వాటర్ తెచ్చినాము, అక్కడంతా శుభ్రం చేసినాము, కూలీ ఛార్జెస్, ఆ ప్లేస్కు రెంట్ కట్టాలా, మరి సేవలో సహాయపడిన వారికి పేమెంట్ ఇవ్వాలి, ఇదంతా ఎలా చేయాలి? అప్పుడు కూడా మరి చాలా నిరుత్సాహపడిన వేళలో దేవుడు అద్భుతాలు చేసినాడు. అది మీకు వివరించినాను. సాగిపో, నువ్వు ఆగొద్దనే మాట మాత్రం ఈ నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చాలా పనిచేసింది నాకు. నీవు దేనికి జంకకుండా సాగిపోమని. అయితే నెవర్ గివ్ అప్ యువర్ గోల్. నేను దేవుడు దేనికైతే పిలిచినాడో దాన్ని ఎప్పుడు కూడా మరి నీవు మరి దాన్ని ఆపకుండా కొనసాగించాలని దృఢమైన ఒక విశ్వాసాన్ని దేవుడు అప్పుడు నాకు ఇచ్చినాడు. తర్వాత కొద్ది కష్టమయ్యేదన్నమాట. అంటే బ్యాంక్లో పనిచేసేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయాలి, లెక్కలు కదా అది. అల్లాటప్పగా చేస్తే మరి మనం నవ్వుల పాలవుతాం, అందరూ గేలు చేస్తారు లెక్కలు తప్పిపోతే. అక్కడ ఇట్స్ ఎ జాబ్ వేర్ యూ హ్యావ్ టు పుట్ యువర్ హార్ట్ అండ్ మైండ్. అవును, టాలీ అంటారు. ఇప్పుడైతే అన్నీ మరి కంప్యూటర్స్ వచ్చింది, కానీ మేము బ్యాంకులో పనిచేసే దినాల్లో ఇంత పెద్ద లావు లెడ్జర్స్ అనమాట. ఆ లెడ్జర్స్ ఎత్తి వీపంతా నొప్పిలేసేది, జాయింట్స్ అంతా నొప్పిలేసేది. ఎత్తి పెట్టి చేసి లెక్కలు చేసి అది చేస్తాను. ఇప్పుడు ఈజీ, ఇప్పుడు ఓన్లీ అట్ ద స్ట్రైక్ ఆఫ్ ద బటన్ అన్నీ మీకు తెల్లంగా స్క్రీన్ మీద. కానీ ఆ దినాల్లో అలా కాదు. చాలా అలసిపోయేది బ్యాంకులో పనిచేసి, అలసిపోయి వచ్చేది, మళ్ళీ ఇంకా చాలా పనులు నా కొరకు ఎదురు చూసేది. అంటే ఎట్లా మేనేజ్ చేయాలి? ఇది దేవుడు నాకు శక్తి ఇచ్చినందుకే కదా అది జరిగింది అని అనిపిస్తుంది నాకు. అయితే ఒకరోజు ఏమైంది, పిల్లలు పెరుగుతున్న చిన్న చిన్న పిల్లలు, సెయింట్ ప్యాట్రిక్స్లో 2 బాబులు, అఖిల్ నిఖిల్ని ఇచ్చినాం. మరి చిన్న పాప ఇక్కడ సెయింట్ పయస్లో ఇచ్చినాం. రిక్షా వచ్చేలోగా అన్ని టిఫిన్ గిఫిన్ అన్ని కట్టాలి, అంతా రెడీగా అయిపోవాలి. పిల్లలను లేపి తయారు చేయించి డబ్బాలు ఇచ్చి అది. అయితే ఉదయం లేచినాను, చాలా బాధ అవుతుంది. అస్సలు కోఆపరేషన్ లేదు ఇంట్లో, ఏమాత్రము కోఆపరేషన్ లేకుండా ఒక ఇల్లు నడవాలంటే, మరి ఒక కుటుంబం నడవాలంటే ఎంత బాధకరం ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. అది ఇన్ని పనులు చేసిన తర్వాత బ్యాంకు కూరకాలు. నేను ఉరికేటప్పుడు అయితే నేను ఏడ్చేదాన్ని, బస్సులో ఏడ్చేదాన్ని. అక్కడ పోతే ఏడుపు వచ్చేసేది, ఆ పేపర్ మీద పడేది నా కన్నీళ్ళని. అంటే ఏంటంటే ఎంత అన్యాయం ఇది. నేను దేవుని సేవ చేస్తే ఎవరికి సానుభూతి లేదు కదా నా మీద. దేవుని సేవ చేయడం ఒక నేరమా ఇది? అది ఇన్ని పనులు చేస్తుంటే కూడా ఎవరికి కనికరం లేదు కదా అని. అంటే అలా కోరుకునేదన్నమాట. ఎవరన్నా నన్ను శబాష్ అంటారా? ఎవరన్నా మెచ్చుకుంటారా? ఎవరన్నా నా బాధను అర్థం చేసుకుంటారంటే మచ్చుకైనా కనబడు ఎవరు. అది ఇంట లేదు, నా బయట లేదు. బయట అందరు చూస్తారు, జాయ్ చేయని సిస్టర్ అట్లా అని అంటారు. అది లోపల నాకు తెలుసు నా బాధ, మరి ఇంట బాధ. అయితే ఒకరోజు ఉదయం లేచినాను, ఆ పని ఆవిడ వచ్చింది. ఆ పని మనిషికి చెప్పి ఈ పనులను చెప్పేదానికంటే మనం చేసుకుంటే మేలు అనిపిస్తుంది నాకు. ఇడ్లీ ఇట్లా చేయమో అట్లా చేయమో అన్నీ పెట్టింది. నేను ఎప్పుడేం చెప్తానంటే, నీవు ఒక పని కాగానే తీసి ఆ గిన్నెలన్నీ పెట్టేస్తే అక్కడ స్థలం ఉంటుంది కదా. ఎంత చెప్పినా ఆమె ఎక్కడ వింటుంది?
ఆమె ఒక మరి అంత కల్చర్డ్ లేడీ కాదు కాబట్టి ఆ మోటుతనం అన్ని గిన్నెలన్నీ ఇట్లా పెట్టుకుంది, ఇడ్లీ పెట్టింది పొయ్యి మీద. అప్పుడు నిఖిల్ ఇంకా స్కూల్ వేయలేదు అనుకుంటా. ఐ థింక్ షీ విల్ బి అరౌండ్ 2.5 years ఉంటాడు నిఖిల్. ముద్దు చక్కగా అందమైన కొడుకు అనమాట. అఖిల్ను తయారు చేసి రిక్షాలో పంపించేసినాను. ఈ నిఖిల్ను స్నానం చేయించి, నేను అందరు స్నానాలు చేపించాలి కదా, స్నానం చేయించి పంపి మరి చర్యలకు స్నానం చేయించాలని తీసుకుపోతే అంతలోగా వాడు ఈమె ఇడ్లీ కుక్కరు ఆమెకు దాని మీద పారాపీట్ పెట్టడానికి స్థలం లేదు, అన్ని గిన్నెలు నింపుకుంది ఆమె. అది తీసి ఏం చేసింది, ఇడ్లీ కుక్కర్ తీసి కింద పెట్టింది. ఈ బాబు స్నానం చేసి వాడు గట్టిగా గంతులేస్తూ దుంకుకుంటూ వచ్చి నేకెడ్ శరీరం చిన్న బాబు 2.5 సంవత్సరం పోయి ఇడ్లీ కుక్కర్ మీద కూర్చున్నాడు. పెద్ద అరుపు కేక. నేను పాపకు స్నానం చేసి బయటకు వచ్చి చూస్తే వానికి మొత్తం వెనక భాగం అంతా కాలిపోయింది, బొబ్బలు వచ్చేసింది అనమాట. నేను అనుకున్న బాబు చనిపోతాడు ఇంకా, ఎందుకంటే వాని డెలికేట్ ఏరియాలో విజిల్ అట్లా కూర్చున్నాడు కాబట్టి చనిపోతాడని అనుకున్నాను. ఇంకా నాకు తల పనిచేయడం లేదు. వెంటనే ఆ బాబుని ఎత్తుకొని ఎక్కడైనా నాకు ఏం చేయాలో కూడా తెలియదు. మీరు చెప్తే నమ్మరు, నేను ఒంటరి పోయినాను ఆ రోజు. ఎందుకంటే నీకు ఇవన్నీ వద్దంటే అన్నీ పెట్టుకుంటున్నావు కాబట్టి నువ్వు అనుభవించని అట్లనే ఉన్నాడు, అంత కఠినంగా ఉన్నాడు. అప్పుడు నేను ఏం చేసినానంటే అది ఎట్లా ఎత్తుకొని, నా కొడుకు పోతాడు కదా ఈ వాగ్వాదాల్లో, నేను చెప్పులు కూడా లేకుండా నేను ఈ వీధుల్లో నుండి బిడ్డను ఎత్తుకొని అడ్డుకు పెట్టుకోవాలి. చైల్డ్ స్పెషలిస్ట్ అంటే అక్కడి వరకు ఉరికినానండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ. అయితే నా బిడ్డ ముఖ్యం నాకు. అక్కడ వెళ్ళినప్పుడు డాక్టర్ నయానికి ఉన్నాడు, అదేదో మరి సెప్టిక్ కాకుండా అన్ని కేర్ తీసుకున్నాడు. కానీ ఎంత బాధ అంటే ఆ బిడ్డకు బోర్లోనే ఉండాలి, అంటే వాడు కూర్చోలేడు, వాడు వెళ్ళెలుకలో పండుకోలేడు. అది మానాలంటే ఒక 6 నెలలు పట్టిందండి. ఈ బిజీ లైఫ్లో ఇంకొక బాధ అన్నమాట నాకు. ఎట్లుంటుంది పరిస్థితి మరి ఇక్కడ నేను సేవ ఎవరికి తెలియదు. సేవ అంటే సేవ జరగాలి కదా, మరి ఇక్కడ కూడా ఫుల్గా మంచి సేవలు జరుగుతున్నాయి. అది జరిపించినాను. మరి బ్యాంక్లో లీవ్ పెట్టినాను, మరి బాబుని చూసుకుంటూ ఉన్నాను. అక్కడ లీవులన్నీ అయిపోతుంది, ఎందుకంటే ఎప్పుడు లీవు, మీటింగ్ అంటే లీవు, పిల్లలు బాగాలేదంటే లీవు. మరి ఇలా లీవులు పెడితే లీవ్ ఉంటుందా? మనం ఏమైనా స్పెషల్ అక్కడ? అందరికి ఒకే ఊరు కదా. నాకు లాస్ ఆఫ్ పే అయిపోయేది, జీతం సరిగా రాకపోయేది చేతికి, ఎందుకంటే అన్ని లీవులు అన్ని బాధ్యతలు నేను చేయాలి సొంతగా. పెద్ద పోరాటం అన్నమాట. అయితే మరి అదైతే మరపురాని కార్యం నా లైఫ్లో. అంటే చాలా బాధపడినాను నా హృదయంలో. అసలు ఇప్పుడు కూడా అది దేవుని మహాశక్తి ద్వారా ఇలాగ నేను మీకు కనబడుతున్నాను, కానీ చాలా గాయాలు ఉన్నాయన్నమాట. అసలు గుండెకు ఎన్ని గాయాలు ఉందో మరి ఆ గాయాలన్నీ దేవుడు అసలు మాన్పడం కాదు, ఆ గుండెనే దేవుని చేతిలో పెట్టుకున్నాడు అనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రం. ఇక గాయాలు చేసి గాయాలు మానుపుతాడు కరెక్టే, కానీ ఆ గుండెనే దేవుని చేతిలో ఉందని నాకు ధోరణి. మరొక రోజు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అనేకులకు ఒక ధైర్యం రావాలి. చాలా సునాయాసం అండి చెప్పడం. నేను నా ఇంటి వారం మేము యెహోవాను సేవిస్తున్నామని కొందరు చెప్తారు కదా. కొందరు చెప్పేది ఏంది, బైబిల్లో ఉంది. అది ఒకవేళ ఆ భాగ్యం నీకు లేకుంటే నువ్వు సేవ ఆపేస్తావా? దేవుని మాట వినవా? దేవుడిచ్చిన దర్శనాన్ని తీసుకొని వెళ్ళవా? అనేకులకు ప్రయోజనకరంగా వాడబడకూడదా? ఇదే పోరాటం నేను ఎదుర్కొన్నాను. కానీ ఒకటి మాత్రం, దేవుడు నాకు నిబ్బరమైన మనసు అయితే ఇచ్చినాడు, ధైర్యం ఇచ్చినాడు. విత్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఐ వాజ్ బికమింగ్ స్ట్రాంగ్. ప్రతి సమస్య ఎదురవుతున్నప్పుడు నేను కొద్దిగా శక్తి పుంజుకుంటున్నాను అన్నమాట, ఇంకా గట్టిగా అవుతున్నాను అన్నమాట. ఒకరోజు బ్యాంక్ నుండి వచ్చాను, పనులన్నీ అలాగే ఉన్నాయి. నా కొరకు ఎదురు చూస్తుంది, రా నీతో నాకు పని ఉందన్నట్టే. సింక్ నిండా గిన్నెలు, ఇల్లు, పిల్లలు అల్లాటపగా, వాళ్ళ బుక్స్ అటు ఇటు, అమ్మ అక్కడ ఆకలి, షుగర్ పేషెంట్ ఆకలి అనడం, ఇవన్నీ నా కొరకు ఎదురు చూస్తున్నాయి పనులు. అప్పుడు మరి అఖిల్ ఉన్నాడు, చిన్న బాబు అఖిల్. వాడు లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు.
దగ్గుతున్నాడు కంట్రోల్. ఇంకోటి ఏంటంటే సేవ మీకు అర్థం కావాలి తప్పకుండా. పిల్లలకి ఏ అనారోగ్యత వచ్చినా, అయ్యగారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పుడు పిల్లలు దగ్గినారనుకో, అది ఎవరు తప్పు చెప్పండి, ఎవరు తప్పు తెలియదా మీకు? పిల్లలకు విరేచనాలు అయింది, ఎవరు తప్పు? అరే మాట్లాడండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పాప చనిపోయింది కదా, మరి ఆ షాక్ ఉంటుంది కదా ఎవరికైనా. పాప చనిపోయింది, అందమైన పాప చనిపోయినాకనే నేను సేవలో వచ్చినాను. మరి ప్రతిసారి చిన్న బిడ్డలకు ఏ అనారోగ్యత వచ్చినా వెంటనే ఇద్దరికి కూడా ఏమవుతుంది, టెన్షన్ వచ్చింది. అది న్యాచురల్ కదా, అది నార్మలే కదా. అప్పుడు నేనేమో మరి ఎలాగన్నా కష్టపడుతున్న రాత్రింపగల పిల్లలు బాగుండాలన్నదే, పిల్లలు దగ్గి బాబా. అయితే అయ్యగారు స్ట్రిక్ట్గా చెప్పేది, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలి, బ్యాంక్ అయితే పోవాలి ఎందుకంటే జీతం కావాలా, మరి సేవ ఆపేయాలా, ఎందుకంటే సేవకున్న సమయం నువ్వు ఎవరికి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. అయ్యో దేవా, ఎలా చెప్పి అర్థం చేయాలా? అప్పుడు ఒకరోజు బాబు చాలా దగ్గుతున్నాడు, అది ఊపింగ్ కాఫ్ అన్నారు, ఎందుకంటే కంటిన్యూస్ దగ్గుతాడు అనమాట, దానికి ఆపులేదు. అయితే నన్ను కొద్దిగా రావాలి, ఎందుకంటే నేను అప్పుడు అంటే ఇది మళ్ళా బ్యాక్ ఫ్లాష్, ఇది కడుపులో చెర్రీలు ఉంది, చెర్రీలు కాదు నిఖిల్ ఉన్నాడు. ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ నిఖిల్. తార బ్రతికి ఉంది. తారాని ఇట్లా పట్టుకున్నాను. అఖిల్ను పట్టుకోవడానికి వీలు కాదు, ముగ్గురిని నేను మేనేజ్ చేయలేను. అప్పుడు వాహనం మీద దొరకడం లేదు, తప్పకుండా రావాలా కొద్దిగా డాక్టర్ దగ్గర. పెద్ద వర్షం. ఆ వర్షంలో ఈ అఖిల్ బాబును రెయిన్ కోట్తో గప్పి అయ్యగారు ముందు నడుస్తున్నాడు అనమాట. డాక్టర్ దగ్గర పోయి తిరిగి వస్తున్నాం, పెద్ద వర్షం. అయితే అడిక్మేట్ బ్రిడ్జ్ ఎప్పుడు చూసినా నేను దేవుని స్తుతిస్తా. ఆ రోజు అసలు నేను మరి నా చేతిలో నిక్కిలు, బ్యాగు, పిల్లలకు నీళ్లు, బిస్కెట్ ఇవి మొత్తం నేను కొట్టుకొని పోవాల్సింది, ఆ రోజు చనిపోవాల్సింది. ఎందుకంటే గొడుగు పట్టుకొని అయ్యగారు ముందు నడుస్తున్నాడు, అఖిల్ బాగలేని బాబును రెయిన్ కోట్ కప్పి తీసుకుపోతున్నాడు. కానీ నేను అయ్యగారి పేస్లో నడవలేకపోతున్నాను, బికాజ్ ఐ వాజ్ హ్యావింగ్ తారా అండ్ ప్రెగ్నెంట్ విత్ నిఖిల్, నడవలేకపోతున్నాను. అప్పుడు పెద్ద ప్రవాహం అన్నమాట, వర్షం చాలా పడుతుంది, మొత్తం నానిపోయినాను, నడవలసుకోవసం లేదు. ఆ ప్రవాహం ఇట్లా వచ్చి అంతా మురికి నీళ్ళు, అవి డ్రైనేజ్ నీళ్ళు అని కొట్టుకొని పోతాను అనుకున్నాను. కానీ నాకు అనిపించింది అక్షరాల దేవుడు తన దూతలను పంపి నన్ను ఆదుకున్నాడు, పడిపోకుండా నిలబడి వచ్చిన దేవుని స్తోత్రం అనేది. ఆ రోజు ఒకవేళ ఆ నీళ్లలో నేను కొట్టుకొని పోతే ఈరోజు మీకు మీ ఆత్మీయ తల్లి ఉండకపోయేది, స్థాపనం కూడా ఉండకపోయేది కదా. అంటే దేవుడు తన బిడ్డలను ఏ విధంగా కాపాడుతాడు కదా, తన కనుగుడ్డు వల్లే కాపాడుతాడట. ఒకడు తన 17వ కీర్తనలో ఒక మాటను చూడండి, కీర్తనలు 17:8-9. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. సో అలాగూ మరి దేవుడు బ్రతికించినాడు ఆ రోజు. అంటే సమస్యలు అందరికి వస్తుందండి, మీకు అందరికి కూడా సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చి ఉండొచ్చు, ఉద్యోగ జీవితంలో ఉండొచ్చు. నాకు మరి ఒక ఎక్స్ట్రా ఉంది కదా, ఒకటి మినిస్ట్రీ అనేది ఉంది కదా, దాంట్లో ఆ సమస్యలు కూడా మరి ఎదుర్కోవాలంటే అది కష్టతరమైంది. తర్వాత ఇంత వాక్యము నా హృదయంలో నేను సంగ్రహించుకోలేదు. వాక్యం ఉంటే నా జీవితం కొద్ది కూడా అలకగా అయిపోయేదేమో, కానీ నేను నేర్చుకుంటున్నాను వాక్యం కష్టాల ద్వారా. నీ కట్టడలను నేర్చుకొనుటకు శ్రమ నుండి ఉండుట నాకు మేలే. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచినాను, ఇప్పుడైతే నేను నీ కట్టడలను ధ్యానిస్తాను. అంటే అలాగూ మరి భయంకరమైన పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు అది ఎలా చెప్పాలో నాకు తెలియదు, నేను ఇంకా దేవుణ్ణి అడిగి మీకు చెప్తాను. అంటే ఒకటి మాత్రం ఇవన్నీ చూస్తుంది నా తల్లి, నేను ప్రయాసపడేది ఒక్క మాట మాత్రం చెప్పింది ఏంటంటే, బిడ్డ ఎట్టి ప్రయాసమైనా నీవు దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని మాత్రం నీవు వదిలిపెట్టదు.
ఏమన్నా కానీ, అమ్మ కుటుంబం కంటే పరిచర్య గొప్పదా అని అడిగాను ఒకరోజు. అన్నిటికంటే దేవుని పిలుపు గొప్పదన్నది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పిలుపుకు విధేయత చూపుతావో కుటుంబాన్ని దేవుడే చూసుకుంటాడు అన్నది. ఒకవేళ దేవునికి అవిధేయత చూపితే కుటుంబాన్ని దేవుడు వదిలేస్తాడేమో. కాబట్టి ఒబే గాడ్, అంతే. దేవునికి ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో. హోల్డ్ టైట్ టు గాడ్స్ కాలింగ్. అది మాత్రం చాలా గొప్ప మరి అడ్వైజ్. అంటే ఆమె ఇచ్చిన ఏమంటారు, అడ్వైజ్ అంటే సలహా, మంచి సలహా ఇచ్చింది. గివ్ టాప్ ప్రయారిటీ టు గాడ్స్ కాలింగ్. నువ్వు మొట్టమొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు అన్నీ చూసుకుంటాడు బిడ్డ. దేవుడు నడిపిస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను పిలిచిన దినం నుండి అంతవరకు ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఇలాంటి మంచి బలమైన మాటలు తల్లి పలికేది. అంటే సేవలో కష్టాలు ఉంటాయని మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పుడు దెబోరా స్వరం పత్రిక, ఆ పేరు కూడా నేను దేవుణ్ణి అడిగితే ఇచ్చినాడు. ఎందుకంటే నేను ఒక పత్రిక ఉండాలి, ఒక బులెటిన్ ఉండాలి. ఎందుకంటే సేవలో జరిగే కార్యాలు, వాక్యం కూడా దూరం పంపించాలి కదా. అలా సేవ గొప్పగా జరగాలనే ఆశ మాత్రం చాలా ఉండేది. అయితే నేను సమయం లేదు నాకు. పిల్లలు చూడు, ఇల్లు చూడు, బ్యాంక్ చూడు, మరి ఎట్లా సమయం లేదు ఇవన్నీ చూస్తాను. అప్పుడు మధ్యరాత్రి కూర్చొని పత్రిక రాసేది, నా చేతితోనే రాసేది. పత్రిక రాసి వాక్యాలన్నీ రాసి తర్వాత దాన్ని ప్రింటింగ్కి ఇవ్వాలి అని అంటే నేనే స్వయంగా వెళ్ళి ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చేదాన్ని. ఆ తర్వాత ప్రూఫ్ రీడింగ్ నేనే చేసేదాన్ని. తర్వాత ఆ ప్రింట్ అయిన ప్యాంప్లెట్స్ ఇంటికి తేవాలంటే నేనే బ్యాంకు నుండి డైరెక్ట్ ప్రింటింగ్ ప్రెస్ పోయి ఆటో ఆపి ప్రింటింగ్ అన్నీ నా దాంట్లో ఆటోలో పెట్టుకొని వచ్చేదాన్ని. మళ్ళీ ఇది పోస్ట్ చేయాలి కదా. పోస్ట్ చేయాలంటే నేనే కవర్లన్నీ తయారు చేసి మధ్యరాత్రి అయ్యగారు వండుకున్న తర్వాత మళ్ళీ భయం, ఎప్పుడన్నా లైట్ వేసి ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలా. అయితే మెల్లగా ఒక్కొక్క అడ్రస్ రాసి ఉదయం కాగానే ఇన్ని మంచిగా తయారైతాయి. అవన్నీ కట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసి బ్యాగ్లు వేసుకొని పోతే మళ్ళీ జీపీఓ మా దగ్గరే ఉండేది హ్యాబిట్స్లో. అక్కడ పోయి నేను స్వయంగా తపాలు పెట్టెలో వేసేదాన్ని. అంటే నాకు దేవుడు ఇచ్చిండు ఈ పని, నేను నమ్మకంగా చేయాలా. అయితే ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది. ఇంత కష్టపడినాక ఒక ఫోన్ వచ్చింది. ఆమె ఎవరో నాకు తెలియదు. నేనన్నా ఎవరు మీరు అని అంటే, నేను పలానా. మీరు ఎందుకు పోస్ట్ చేస్తున్నారు మా ఇంటికి? మా ఆయన పేరు పెట్టి ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే గుండెలో రాయబడ్డట్టు అనిపించింది. నాకు తెలియదు. అంటే నేను మరి ఇంటి యజమానికే రాస్తారు కదా ఏదైనా, సో అండ్ సో అని రాస్తే ఆమె నన్ను దబాయించింది ఫోన్లో. మీరెవరు, మీరు ఎందుకు మా వారికి మీరు ఈ పత్రిక పంపిస్తున్నారు అన్నది. అయ్యో నాకు అప్పుడు అనమాట ఇది చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే నాకు తెలియదు సేవలో ఇన్ని కష్టాలు ఉంటాయని. పెద్దగా ఏడ్చేసినా నేను ఆ రోజు. ఎందుకు ఇట్లా? సరే అమ్మా నేను ఇంకోసారి పంపను, నాకు తెలియదు, మీ వారు అడ్రస్ ఇచ్చినారు ఇక్కడికి వచ్చి, నేను అందుకే పంపిన, సారీ ఇంకా నేను పంపానని చెప్పిన. అంటే ఎందుకు మీకు జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సర్వింగ్ గాడ్ ఈజ్ నాట్ వెరీ ఈజీ. ఇప్పుడు ఒకవేళ నేను ఆ మాటకు కృంగిపోయినాను అనుకోనండి, ఇంతవరకు దెబోరాస్వరం నడిచేదా? ఇప్పుడు 27 సంవత్సరాలు నడుస్తుంది బండి. అంటే ఒకటి ఆలోచించాలి. అంటే ఏదైనా నువ్వు ఒక కార్యాన్ని సాధించాలి అంటే అది తప్పకుండా దానికి ఒక ఖరీదు చెల్లించాలి. యూ హ్యావ్ టు పే ఎ ప్రైస్. ఏది కూడా రాదు. నువ్వు ఇప్పుడు మార్కెట్లో వెళ్తే మొదట ఖరీదు చెల్లించిన తర్వాతే నీకు చేతికి ఏదైనా వస్తుంది కదా. అలాగే సేవలో అనేకమైన ఇబ్బందులు, ఆటుపోట్లు. కొందరు అనేది అసలు మీకు ఎందుకు సేవ? అయ్యో ఎందుకు సేవ అంటే నేనేం జవాబు చెప్పాను? దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఇంతమంది పురుషులు ఉండగా మిమ్మల్ని పిలిచినాడే ఒక ఆయన అడిగినాడు నన్ను. నేను దేవుని దృష్టికి ఇష్టరాలైనాను. మరి అంతమంది యవనస్తులు యూదయ దేశంలో ఉంటే మరియను ఎన్నుకోలేదా దేవుడు? రక్షణ ప్రణాళికకు దేవునికే ఒక యవన ప్రాయంలో ఉన్న ఒక కన్యక యూదురాలు అవసరమైంది కదా. మరి నాకు దేవుడు నన్ను అవసరమైంది, నేను పిలుచుకున్నాడని చెప్పినాను. ఆదివారం ఎందుకు మీరు బోధిస్తారని ఇంకొకరు ఎవరు అన్నారు.
అయ్యయ్యో, ఎన్ని బాణాలు అన్ని దిక్కుల నుండి. కానీ అన్నిటికీ పరిష్కారం ప్రార్థన. దేవుని స్తోత్రం. అన్నిటికీ ప్రార్థన చేసేదాన్ని. మరి దేవుడు నాతో మాట్లాడేది. నువ్వేం మాట్లాడే అవసరం లేదంటే మౌనంగా ఉండేదాన్ని. నోరిప్పమన్నప్పుడు నోరిప్పి ఒక మాట మాట్లాడేదాన్ని. అంటే అవన్నీ కూడా దేవుడు తన ప్రేమ ద్వారా నాకు నేర్పించినాడు. అయితే నా తల్లి ఇచ్చిన ఉపదేశాలు ఏంటంటే, ఆమె ప్రవచనం చెప్పేది. అంటే భవిష్యత్ గురించి ఆమె ప్రవచించింది. అప్పుడే ఈ హాల్ అంతా నిండిపోయేది, స్త్రీలు వచ్చేది. అయితే టెంట్ వేసి బయట కూడా కూర్చునేది చాలా పురుషులు కూడా. అంటే వారు కూడా వచ్చేది, ఏంటి తమాషా చూడడానికి కూడా వచ్చేది. చాలామంది దేవుడిని ఆత్మ ద్వారా పట్టబడి వారు బిలీవర్స్గా మారిపోయినారు, కుటుంబాల క్షేమం కలిగింది. అయితే అమ్మ చెప్పిన మాట ఏంటంటే, ఈ స్థలం నీకు సరిపోదు, నువ్వు ఇంకా చాలా గొప్ప కార్యాలు చేస్తావు. ఈ మందిరం నిండిపోతుంది, బయట కూర్చుంటారు, మిద్దెల మీద కూడా కూర్చుంటారు అని తల్లి బాగా చెప్పేది. అంటే నాకు షీ యూస్ టు స్ట్రెచ్ మై మైండ్, మై థింకింగ్ అన్నమాట. పెద్ద కార్యాలు, గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయాలని. రెండవది ఆమె చెప్పింది, దేవునికి ఇచ్చిన దర్శనము గట్టిగా పట్టుకోవాలన్నది. దేనికి కూడా నువ్వు రాజీ పడవద్దు, కాంప్రమైజ్ కావద్దు అన్నది. అది నేను చేశాను. మూడవది, నీకు ప్రార్థనా జీవితం చాలా అవసరం అన్నది. ఇంకో మాట అన్నది, నీకెంత వాక్య జ్ఞానం ఉంటే అంత గొప్పగా నీవు ప్రకాశిస్తావు అన్నది. అంటే సోమరిగా ఉండకుండా సమయం దొరికినప్పుడల్లా నీవు దేవుని వాక్యాన్ని పఠించాలన్నది. తర్వాత జీవితంలో దేవుడు నీకు తోడున్నాడు కాబట్టి నువ్వు దేనికి భయపడొద్దు అన్నది. అది నాకు చాలా పనిచేసింది. దేనికి భయపడే అవసరం లేదనేది. తర్వాత ఆమె ప్రతి దాంట్లో నమ్మకంగా ఉండాలని నేర్పించింది. ప్రతి దాంట్లో దేవుని కార్యాల్లో నమ్మకంగా లేకుంటే నువ్వు వర్ధిల్లవు. కాబట్టి నీవు కొద్దిలో నమ్మకంగా ఉంటే నీకు అనేక వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తా. జరిగింది. దేవుని స్తోత్రం. కొద్దిలో నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేక కార్యాలు నీకు అప్పగిస్తాడు. ఒకరోజు అన్నది, బిడ్డ ఇట్రా, తండ్రిని మించిన సేవ నువ్వు చేస్తావు అన్నది. అది తండ్రిని మించిన సేవ ఎప్పుడు నేను చేయాలా? అవునా, భక్తురాలు కదా, చెప్పిన మాట దేవుడు నెరవేర్చినాడు. వారు చేసిన కష్టపడినారు, సేవ దున్నినారు, భూమి విత్తనం వేయడానికి మనల్ని వాడుకున్నాడు, సేద్యపరచడానికి వాడుకున్నాడు, అనేక ఆత్మలను దేవుడు ఇచ్చినాడంటే ఇది ఆషామాషి కాదు. దాసురాల దర్శనం నెరవేర్చినాడు అన్నమాట. తల్లి ఇలా చెప్పేది. తర్వాత అన్నది, నీ కొరకు చాలా ఆశీర్వాదాలు వేచి ఉన్నది, సో మెనీ బ్లెస్సింగ్స్ వెయిటింగ్ ఫర్ యూ అన్నది. తర్వాత గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అన్నది. అంటే ఇలాగో ఆమె పాజిటివ్ మాట్లాడేది. తల్లులారా, తండ్రులారా, మీరు వినండి, మీ బిడ్డలతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకండి. ఇప్పుడు మీ పిల్లలు వచ్చి సేవ చేయాలనంటే, చేస్తావు పో, ఏం చేస్తావు, నీ ముఖం నీకేం వచ్చు అంటారు కదా, అట్లా అనొద్దు. ఎందుకంటే సేవ అంటే చాలా విలువైంది కదా, ఖరీదైంది. అప్పుడు చెప్పాలి, ప్రోత్సహించి చూడండి తల్లి. మా తండ్రి అయితే పాస్టర్ మాథ్యూ గారు నన్ను చూసి చాలా బాధపడేది. ఏంటంటే ఇన్ని పనులు చేసి ఈమె గుండె పగిలి చనిపోతుందేమో, అరే అస్సలు విశ్రాంతి లేదు ఈ బిడ్డకు అని చెప్పి నేను బ్యాంక్ నుండి వచ్చేటప్పుడు ఇక్కడ అడ్డుపడేది. అంటే ఇక్కడ వచ్చి నిలబడి, జాయిట్రా, నీకు చాలా కష్టమైతే సేవ ఆపే అన్నాడు. అంటే నాన్నగారు అప్పుడు వీక్గా ఉన్నాడు మైండ్లో, ఓల్డ్ ఏజ్, ఈ వాజ్ 79, 80 ఉన్నాడు, వీక్ అయిపోయినాడు మైండ్లో. అప్పుడు అన్నాడు, సేవ ఆపే, నీకు చాలా కష్టమవుతుంది. నీకు ఒక స్నేహితురాలు ఉంది కదా, నాకు ఒక స్నేహితురాలు, మరి ఆమె పేరు చెప్పి అన్నాడు, నువ్వు ఆమెకు అప్పగించే ఈ సేవ అంతా. అప్పుడు నాకు కోపం వచ్చింది. నేనన్నాను, నాయన నీకు దర్శనం వస్తే నువ్వు ఎవరికన్నా అప్పగించినావా, మరి నాకు దర్శనం నేను ఎట్లా అప్పగించాలి అని అన్నాను. అప్పుడు నాన్నగారు ఏమనలే, చిరునవ్వు నవ్వినాడు. అంటే నా సమస్యలు చూసి ఎప్పుడూ నెమ్మది లేదు, ఇంట్లో నెమ్మది లేదు, పోరాటము, శబ్దాలు వినబడేది మా ఇంట్లో. 3వ ప్రపంచ యుద్ధం అనుకోండి, మరి ఏమన్నా అనుకోండి, ఇంకా నేనేం చెప్పాను. అంటే పెద్ద పెద్ద శబ్దాలు వినబడేది, నేను గమ్మున ఉండేది అన్నమాట. అయితే నాన్నకు టెన్షన్ పెరిగింది, చాలమ్మా సేవ ఆపే అంటే నేను ఆపను.
అయితే కన్నీళ్లతో ప్రార్థన చేయడం చూశాను. మా నాన్నగారు నా కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయడం. అయితే ఒక దర్శనం చెప్పి నేను ముగిస్తానన్న, అమ్మగారు చనిపోకముందు చూసిన దర్శనం. ఆమె ఇంకా ఒక 3 రోజులైతే ఆమె కోమాలో వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉండింది. 5వ రోజు ఆమె ప్రాణం మరి విడిచింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కోమాలో వెళ్ళక ముందు 3 రోజులు ముందు నన్ను పిలిచి నాకు ఒక దర్శనం కలిగింది నీ గురించి. ఏంటమ్మా ఏమో దర్శనం? ఎందుకంటే అమ్మ చాలా పవిత్రురాలు, చాలా పవర్ఫుల్ అనమాట. ఏదైనా దర్శనం నోటితోటి అన్నదంటే జరిగిపోతుంది. అయితే ఏంటమ్మా, నేను అక్కడ అమ్మ పడక దగ్గర చేరేసుకొని కూర్చొని, ఏంటి నువ్వు చూసిన దర్శనం అంటే, బిడ్డ నేను నాన్నగారు ఇద్దరం ఒక పొలంలో మంచిగా దున్నిన భూమిలో నడిచిపోతున్నాము. గట్టు మీద నుండి ఎంత దున్ని సిద్ధపరిచిన భూమిలో నడుస్తున్నాము. అప్పుడు నాన్నగారి చేతిలో నుండి ఒక విత్తనము జారి ఆ భూమిలో పడ్డది. ఆ విత్తనము భూమిలో పడిన తర్వాత చూస్తే అది క్రొత్తగా మొలకెత్తి అది పెరిగి పెరిగి పెద్ద వటవృక్షం అయిపోయింది. ఆ వటవృక్షం కింద అంత పక్షులు, జంతువులు, మనుషులందరూ ఆ చెట్టు నీడకు వచ్చి కూర్చుంటున్నారు అన్నది. సమజ్ గయే? ఫిర్ తాళీ నైకు బజారే కదా, సపోర్ట్లు కొట్టాలి కదా. అయితే అదే అన్నమాట యూపీఎఫ్, దట్ ఈస్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. అదే ఆమె చెప్పింది. నాన్నగారి చేతి నుండి ఒక విత్తనం ఆ సిద్ధపాటు చేసిన భూమిలో పడ్డది, దున్నిన భూమిలో పడ్డది. అంటే నాకు దున్నే పని లేదు, ఆల్రెడీ దున్ని ఉన్నది రెడీగా. ఆ విత్తనం ఎవరంటే జాయ్ చెరియన్ పడ్డది. ఆ విత్తనం భూమిలో పడి ఏం కావాలా? చావాలా. నేను చావను, నేను బతుకుతాను, నాకు ఆ ఆశలు ఉంది ఈ ఆశలు ఉందంటే నడవదు. భూమిలో విత్తనం, గోధుమ గింజ ఎక్కడ పడాలా? భూమిలో పడి చస్తేనే కానీ అది విస్తారముగా ఫలించదు. ఆ మాట కూడా చెప్పింది ఆమె. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనంలో ఉంది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. అంటే సెల్ఫ్ డినయల్, సాక్రిఫైస్, డైయింగ్ టు సెల్ఫ్, ఇవన్నీ లేకుంటే ఫలించవు అని అర్థం అన్నమాట. అందుకే ఇప్పుడు మరి అందరి సేవ ఒకలాగా ఉంటుంది, మరి యూపీఎఫ్ సేవ ఇంకోలాగా ఉంది. ఎందుకంటే భూమిలో పడి అన్నీ పోగొట్టుకొని చచ్చి క్రొత్తగా మరి అది మొలకెత్తి అది పెరిగి పెద్దదై ఒక వటవృక్షమై శాఖోపశాఖలుగా మారి అనేకమైన జనానికి నీడగా మారిందంటే యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. అది ఆ పరిచర్య ఇది పెరుగుతూనే ఉంది. ఇది 27 సంవత్సరాలు కూడా కొమ్మలుగా రెమ్మలుగా పెద్ద వటవృక్షంగా పెరిగింది. ఇక్కడ ఎంతమంది మీరు ఈ చెట్టు నీడకొచ్చి విశ్రాంతి పొందినారు, ఎంతమంది మీరు దీవింపబడినారని నేను ఒక ప్రశ్న అడిగితే ఎంతమంది చేతులు నేను చూడగలను. అంటే అది నిజంగా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అని నేను నమ్ముతున్నాను. నా జీవిత అనుభవం అంటే అన్నీ చెప్పలేనని ముందే చెప్పాను కదా, కానీ అన్ని విధాలుగా దేవుడు నాకు కృప చూపినాడు, నాకు సహాయపడినాడు, నా ముందుండినాడు, వెనుకుండినాడు, ప్రక్కన ఉన్నాడు, నన్ను ఆవరించుకున్నాడు, అరచేతుల మీద చెక్కుకొని నడిపించినాడు. దేవుని సహాయం లేకుండా మాత్రం నేను ఏది చేయలేకుండా ఆయన నా కార్యాలన్నీ కూడా సఫలపరిచినాడు. అంటే ఐ కుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మాత్రం ఈ ఇబ్బందుల్లో, శ్రమల్లో, కుటుంబంలో కానీ, ఆఫీస్లో కానీ, మరి సేవలో కానీ క్షణక్షణం నేను అనుభవించినాను. అంటే ఒక ప్రియుడు ఒక ప్రియురాల్ని ఏ విధంగా వెంటాడతాడో, ఇప్పుడు ఇద్దరు ప్రేమలో పడ్డారు అనుకోండి, ఇద్దరు కూడా లోకానికి పిచ్చికి కనబడతారు కదా. చెట్టు కింద ఉంటారు, గట్టు మీద కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. అట్లుండింది నా ప్రయాణం. ఎప్పుడు యేసయ్య కావాలి, ఎప్పుడు యేసయ్య మాట్లాడాలా, నేను ఎప్పుడు యేసయ్యతో ఉండాలా. లోకమంతా బెదిరిస్తుంది, కొట్టేస్తాం చంపేస్తాం అని బెదిరిస్తుంది.
అక్కడ ఆఫీస్లో ఉద్యోగం ఊడిపోతుందని బెదిరిస్తున్నారు, ఇక్కడ ఇంటిలో నేను వదిలేస్తాను నిన్ను బెదిరిస్తున్నారు. ఓ అమ్మో, బయట పోరాటం, ఇంట పోరాటం, ఉద్యోగంలో పోరాటం. కానీ తన ప్రియుని మీద ఆనుకొని ఈ అరణ్య మార్గంలో వచ్చు ఈమె యవతి. నేనంటాను ఆమె జాయిచర్యనని, మీరనండి. మీరు అంటే సార్వత్రికంగా సంఘము సాదృశ్యంగానే నా జీవితంలో నేనే పేరు పెట్టుకుంటాను. అక్కడ పరమగీతాలు సాంగ్ ఆఫ్ సోలమోన్ 8th chapter 5th verse, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యువతే. ప్రియుడు పక్కన ఉన్నందుకు అది కరుకు మార్గమైన, అది చిక్కటి అడవైనా, క్రూర మృగాలైనా, చాలా భయంకరమైన పరిస్థితులైనా ప్రియురాలకు భయం లేదు. ఎందుకు భయం లేదు? గట్టి చెప్పండి. అరే ప్రియుడు తోడు ఉంటే ఏం భయం? బాధలోనే ఆనుకుంటా, ఎవరైనా తిడితే ఆనుకుంటా, ఆకలి అయితే ఆనుకుంటా, ప్రేమ కావాలంటే ఆనుకుంటా, నాకేం భయం? అందుకే పాడతాం కదా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఇంత అమూల్యమైన పరిచర్యను మాకు అనుగ్రహించినావు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం నిమిత్తం నిన్ను స్తుతిస్తున్నాను. దీనికి మరి ప్రభువా, నీ యొక్క ప్రణాళిక, అనాది సంకల్పము చేత నీ దాసురాలను ప్రభువా దర్శనమిచ్చి నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఎంతో ప్రయాసంతో తండ్రి, కన్నీళ్లతో విత్తినాము, సంతోషంతో పంట మేము ఇప్పుడు కోస్తున్నాము. పిడికెడు విత్తనం పట్టుకొని ఏడ్చుచు వెళ్ళినావు నైనా. ప్రతిరోజు కన్నుల నుండి కన్నీళ్లు గార్చినావు, విలపించినావు, ఏడ్చినావు, బాధపడ్డావు. గుండెకి ఎంతో బాధ. అసలు చనిపోతే బాగుండు కదా, ఎందుకు ఇన్ని కష్టాలు నేను అనుభవించాలని అనుకున్నాను. కానీ చావడానికి కాదు, జీవించడానికి, ఇతరులను కూడా జీవింపజేయడానికి నీవు నన్ను నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, టీవీ కార్యక్రమానికి ఏ పేరు పెట్టాలన్నప్పుడు జీవపు మాటలని తెలియజేసినావు. అవును తండ్రి. ప్రభువా, నిరాశ నిస్పృహల్లో కొట్టుకొని పోయి జనాలకు దేవుని వాక్యం ఇచ్చి నిలబెట్టడానికి నీవు మాకు చేసిన ఈ గొప్ప మేలు కొరకు స్తోత్రం తండ్రి. ఆనాడు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని గాయాలు ప్రభువా, శారీరకంగా, మానసికంగా బాధలు, హింసలు ఇవన్నీ అనుభవించినందుకు ఇప్పుడు పచ్చని పైరు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అనే సంఘాన్ని మేము చూడగలుగుతున్నాము తండ్రి. నాయన, నీ దాసురాలను అభిషేకించినావు, వాడుకున్నందుకు వందనాలు. 27 సంవత్సరాలు నైనా ఎదురీత ఇది నాను ప్రభువా, స్విమ్మింగ్ అగైన్స్ ద కరెంట్ అయినా ప్రభువా, నీవు ఆదుకున్న విధానం కొరకు స్తోత్రం. భయపడకము, దిగులు పడకము, నీతి అనే నా బాహుతో, నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని మాట ఇచ్చి ఇంతవరకు కూడా నెరవేర్చినావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. భయపడొద్దన్నావు ప్రభువా, పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాను. నీవు నా సొత్తు. నువ్వు జలంలో పడి దాటినా, నువ్వు అగ్ని మధ్యలో నడిచిన పాయము నీకు రాదన్నావు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు నాయనా, నీకు స్తోత్రం. పక్షపాతమే లేదు తండ్రి. నా సాక్ష్యాన్ని విని, యేసుతో నా పయనం విని అనేక మంది స్త్రీలు లేవాలి నాయనా, దేవుని కొరకు ప్రకాశించారు. ఓ హెల్ప్ ద ఉమెన్ టు రైజ్ అప్ లార్డ్. అందుకే నీవు ఈ శీర్షికను ఆరంభించినావు తండ్రి. ఎంతోమంది స్త్రీలు స్వాతంత్రం లేకుండా కట్లలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, ప్రభు కొరకు నేను ఏమి చేయగలనని ఎన్నోసార్లు వారు ఆశించిన వెనుకంజ వేస్తూ కృంగిపోతున్న వారి కొరకు నువ్వు నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రం. ఇదిగో నీకు సమస్తము సాధ్యమని నువ్వు రుజుపరుచుకున్నావు తండ్రి. నీకు స్తోత్రం. గొప్ప సంఘాన్ని నువ్వు అప్పగించినావు తండ్రి. ఇది నీ కార్యం నాయన, నీ ఆత్మకార్యం తండ్రి. ఏ మనిషి సహాయం చేయగలడు ప్రభువా? ఇది నీ వల్ల కలిగిన కార్యం కాకుంటే ఇది ఎప్పుడు ఆగిపోయేది కదా ప్రభువా. ఆగకుండా ఇంతవరకు కూడా సాగిపోతుందంటే నీ పరిశుద్ధాత్మ బలం తప్ప మరి ఇంకేముంది నాయన. మాకు శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ కార్యం జరిగించిన స్తోత్రం. అటు కుటుంబాన్ని కాపాడినావు, ఇటు నన్ను కాపాడినావు, ప్రజలను దీవించినావు
ఉద్యోగం నుండి విరామం ఇచ్చినావు. ఎన్నెన్ని వివరించగలను నాయన, నా జీవితాంతం వివరించిన తక్కువే ప్రభువా. యేసుతో నా పయనమనే శీర్షికను మీరు ఆశీర్వదించుమని, దీవించుమని, అనేకులకు ఉత్తేజాన్ని దయచేయడానికి ప్రభువా, కృంగిన వారిని లేవనెత్తడానికి, అలాగే తండ్రి భయపడే వారికి ధైర్యం ఇవ్వడానికి ఈ శీర్షికను మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, ఇది ఇలాగే సాగిపోవాలని కోరుతున్నాను. ఈరోజు తరలి వచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విన్న బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని, నీ దాసురాలు బలపరిచి వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకి